This conference will now be recorded. Hello friends, good evening అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్స్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం ఫస్ట్ సెషన్ ఆఫ్ పైథాన్ గురించి మాట్లాడతాం బేసిక్గా మీకు. నౌ లెట్స్ అండర్స్టాండ్ పైథాన్ ఎజెండా యాక్చువల్గా మీకు. సో నేను ఏం చేయబోతానంటే నేను డెవాప్స్కి ఏదైతేనే ఎజెండా అనేది యూజ్ చేశానో మీకు ఆ ఎజెండా బయటికి తీసుకుందాం మనం, విచ్ వీ విల్ ఇంప్రూవైజ్ దట్ బేసిక్. మీకు ఇక్కడ టాపిక్స్ ఇక్కడ ఉంది మీకు. సో బేసిక్గా నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ దిస్. ఇక్కడికి వచ్చి ఈ క్లాస్ యాక్చువల్గా అజూర్ B41 వాళ్ళది. ఓకే, డన్. ఓకే, సో లెట్స్ ఓపెన్ విత్ కోడ్ అండ్ సో టాపిక్స్ ఇది బేసిక్గా మీరు చూసినట్లయితే ఏమేం టాపిక్స్ అనేది మాట్లాడబోతున్నాం అని చెప్పి దీంట్లో మాట్లాడాలా. ఓవరాల్ గా మీరు చూస్తే ఎన్ని చెప్పాను, ఇది డెవాప్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది యాక్చువల్గా మీకు. సో ఇదొక 6 అవర్స్, మోస్ట్ ప్రాబుల్లీ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 అవర్స్ దాకా వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను మీకు. లేకపోతే ఇదే తీసుకుందాం మనకి. సరే, పైథాన్ క్లాస్ టాపిక్స్ అని ఉన్నాయి కదా. సో కాబట్టి ఇక్కడ నుంచి యూజ్ చేసుకొని దీన్ని కావాల్సిన చోటల్లా కూడా నేను ఇంప్రూవైజ్ చేస్తూ మీకు పోదాం యాక్చువల్గా. సో ఈ రోజు సెషన్లో వచ్చి మీకు ఆబ్వియస్గా ఎందుకు వై పైథాన్ అనేది మనం మాట్లాడాలా. మీరు చూసారనుకోండి ఇక్కడికి వచ్చి, సో వై పైథాన్ అనేది మనం డిస్కస్ చేయాలి బేసిక్గా. దాంతోపాటు మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు పైథాన్ మనకి షెల్ స్క్రిప్టింగ్ మీకు ఆల్రెడీ తెలుసు. షెల్ స్క్రిప్టింగ్ వాడాలా, పైథాన్ వాడాలా, ఏది మనకి అడ్వాంటేజ్? బికాస్ నేను షెల్ స్క్రిప్ట్ చాలా ఎక్కువ వాడతాను, బట్ నేను నా ఒపీనియన్ ఏంటి యాక్చువల్గా అని చెప్పి దాని గురించి మనం చూస్తాం, మనకి డిఫరెన్సెస్. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మన ఎన్విరాన్మెంట్ ని సెట్ చేసుకోవాలండి. దానికోసం నేను ఆల్రెడీ ఒక విండోస్ సర్వర్ డిప్లాయ్ చేసి దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేయడం, విఎస్ కోడ్, కావాల్సిన గిట్, కావాల్సిన మనకి పైథాన్ మాడ్యూల్స్, కావాల్సిన పైథాన్ పిప్ అనేది ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకొని కొన్ని మాడ్యూల్స్ అవసరం అవుతాయి, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పి. సో పిప్ గురించి మాట్లాడతాం, పిప్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పి. అలాగే కొత్త ప్రాజెక్ట్ మీకు అలాగే ప్లాన్ ఏంటంటే మీకు డేటా టైప్స్ గురించి మనం మాట్లాడాలి మనకి. ఓకే, ప్లాన్ ఏంటంటే ఒక 1.5 అవర్ సెషన్ అనుకోండి, 5 to 6:30 అనే సెషన్, అండ్ అక్కడి నుంచి చూద్దాం. అండ్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక విండోస్ సర్వర్ లో లాంచ్ చేసి పెట్టానండి మనకి. కాసేపు ఇక్కడికి వచ్చి మనం విండోస్ విఎం అని ఉంది. సో ఆబ్వియస్ గా నేను ఏం చేస్తానంటే మనకి దాని లోపల మనం పైథాన్ ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ మనం డిస్కస్ చేద్దాం. సరే, నా ఆబ్వియస్ గా ఫస్ట్ థింగ్ వచ్చి మీకు ఎందుకు వై పైథాన్ అనేది మీకు వచ్చిందంటే, మీకు ఎందుకు పైథాన్ చేయాల్సిన అవసరం అంటే, మీకు గైస్ నా వాయిస్ వస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీ అందరికి? వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఎస్ అండి. గుడ్. ఓకే, ఎవరికో వినిపించట్లేదంట. నో ఆడియో అండ్ వీడియో ఇష్యూస్ ఫ్రమ్ మై సైడ్, రీజాయిన్. ఓకే, నౌ అట్లీస్ట్ పైథాన్ వల్ల వేరియస్ అడ్వాంటేజ్ ఉండొచ్చు, బట్ నేనేం చేస్తానంటే ఇటు సైడ్ నుంచి చేసినప్పుడు, బికాస్ ఐఎమ్ ప్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్సన్, ఐఎమ్ నాట్ ఏ డెవలపర్ యాక్చువల్గా కదా. సో నేను క్లౌడ్ అయితేనేమి, డెవాప్స్ అయితేనేమి, షెల్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను మీకు. సో ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడికి వచ్చేసి అందరూ చెప్పే పాయింటే ఈజీ టు లెర్న్ అయితే అయితే వెన్ కంపేర్డ్ విత్ అదర్ లాంగ్వేజెస్, అది నేను ఒప్పుకుంటాను మీకు. ఓకే, మీరు డైరెక్ట్ గా జావాని టార్గెట్ చేసినా, లేకపోతే గోని కానీ, C# ఇలా టార్గెట్ వాటితో పోల్చినప్పుడు మీకు పైథాన్ని నేర్చుకోవడం ఈజీ, మీకు అంత టఫ్ ఏం కాదు, ఎందుకంటే కోడ్ కూడా తక్కువగా కోడ్ టైప్ చేయొచ్చు మీకు. అండ్
మీకు నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మీకు రాబోయే కాలంలో ఈవెన్ స్టార్ట్ అయిపోయింది. మీకు డేటా ఇంజినీరింగ్ అయితేనేమి, మిషన్ లెర్నింగ్ అయితేనేమి, మీకు ఎక్కువగా ఎక్కడికి పోయినా కూడా కంపల్సరీ నా ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలంలో కొద్దో గొప్పో అందరికీ కూడా డేటాతో ఎలా డీల్ చేయాలి అనేది అవసరం వస్తుందన్నమాట మీకు. మీకు డేటాతో ఎలా డీల్ చేయాలని చెప్పి. సో డేటాతో డీల్ చేసేటప్పుడు లైక్ వాట్ యు మెంట్ బై డేటా, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సిఎస్వి ఫైల్ ఇచ్చాను, అవునా, కామా సపరేటెడ్ ఫైల్ అని ఇచ్చాను. దాని లోపల మేబీ ఒక ఒక 10 లక్షల కాలమ్స్ ఉన్నాయనుకోండి. మీకు 10 లక్షల కాలమ్స్ ఉన్నప్పుడు, సారీ 10 లక్షల రోస్ ఉన్నప్పుడు, కాలం అంటే పైనది, 10 లక్షల రోస్ డేటా అన్నమాట మీకు. ఓకే, ఆ డేటాని దాంట్లో నుంచి తీసుకోవడము, దాన్ని మ్యానిపులేట్ చేయడము, ఆ ఫైల్ ని రీడ్ చేయడము, రీడ్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే మీకు అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ డేటా రిలేటెడ్ థింగ్స్ ఏమైనా చేయాలంటే మీకు పైథాన్ అనేది గుడ్ అన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి పైథాన్ మాడ్యూల్స్ ఆర్ గుడ్ ఫర్, ఆల్రెడీ వచ్చేసింది చూడండి మీకు. సో ఇది చూడండి, డేటా సైన్స్ మీకు ఎన్ని కావాలంటే అని ఉన్నాయి మీకు. ఓకే, మీకు అంతా కూడా మీకు. అండ్ అది పక్కన పెడితే హౌ అబౌట్ ఆటోమేషన్, మీకు ఆటోమేట్ చేయాలనుకోండి మీకు ఎనీ క్లౌడ్ యాక్చువల్ గా మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఆటోమేషన్ బై ద వే అంటే ఎగ్జాంపుల్ ఏంటి మీకు, వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను AWS లోకి లాగిన్ చేశాను అనుకోండి. సో AWS లో లాగిన్ చేసినప్పుడు మీకు hold on. ఓకే, నా AWS లో మీకు ఒక S3 బకెట్స్ తీసుకున్నాను అనుకోండి మీకు. నా S3 బకెట్స్ అంటే జస్ట్ లైక్ అజూర్ లోకి వచ్చేసరికి మీకు స్టోరేజ్ అకౌంట్స్ అన్నట్టు చూసుకోవచ్చు, బ్లాబ్ సర్వీస్ అనుకోవచ్చు. బట్ ఫర్ ఎ టైమ్ బీయింగ్ మీకు ఇక్కడ బకెట్స్ మీరు చూసారు అనుకోండి. ఇక్కడ బకెట్స్ మీరు చూసి 32 బకెట్లు ఉన్నాయి కదా. నా దీంట్లో ఈ బకెట్స్ అన్ని కూడా నేను డిలీట్ చేయాలి. ఓకే, ఇమాజిన్ బకెట్స్ డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ నేను ఎంటీ చేయాలి మీకు. ఎంటీ చేసినాక ఆ తర్వాత ఏం చేయాలి మళ్ళీ మీకు, ఆ తర్వాత ఎంటీ తర్వాత డిలీట్ చేయాలి. అండ్ మీకు మల్టిపుల్ సెలెక్ట్ చేసే అవకాశం అనేది లేదు ఇక్కడ మీకు మల్టిపుల్ చేసే అవకాశం అనేది లేదు. నా ఇది మనం ఇది చేయాలంటే షెల్ స్క్రిప్ట్ ద్వారా చేయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్. సో పైథాన్ ఈజ్ ఎ గుడ్ వన్ మీకు. పైథాన్ యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, మీకు లోపల మనం ఫైల్స్ డిలీట్ చేయొచ్చు మీకు, యాజ్ వెల్ యాజ్ ఇది కూడా చేయొచ్చు. సో అనదర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, లెట్స్ టేక్ వాట్ ఐ విల్ డూ ఈస్, ఇక్కడికి వచ్చినప్పుడు నేను అజూర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం అనుకోండి మీకు. అజూర్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అనుకోండి, యాప్ రిజిస్ట్రేషన్స్ కి వెళ్దాం. యాప్ రిజిస్ట్రేషన్స్ కి వచ్చినప్పుడు నేను సర్వీస్ ప్రిన్సిపల్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ మీకు చాలా సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేస్తాం, చాలా ఎక్స్పైర్డ్ ఉన్నాయి మనకి. మీరు చూస్తే చాలా ఎక్స్పైర్డ్. నా ఏవైతే మనకి ఎక్స్పైర్డ్ అని ఉన్నాయో మీకు ఎక్స్పైర్డ్ ఉన్నాయో అవన్నీ డిలీట్ చేయాలా. ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కటి మనం డిలీట్ చేయాలి ఇక్కడ మనకి. మీరు గమనిస్తే ఒక్కొక్కటి నేను డిలీట్ చేయాల్సి వస్తుంది మీకు, అవునా. సో ఒక్కొక్కటి డిలీట్ చేస్తే వర్కౌట్ కాదు కదా మనకి. సో హౌ డు ఆటోమేట్ దట్. సో అటువంటప్పుడు మీకు ఏంటంటే దీని లిస్ట్ బయటికి తీయొచ్చు, అండ్ దెన్ మనం వీ కెన్ యూజ్ సంథింగ్ లైక్ మీకు ఇట్లా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీటింగ్ S3 బకెట్స్ ఎగ్జాంపుల్ కోసం పెడుతున్నాను, అండ్ ఇట్స్ ఫైల్స్ డిలీటింగ్ అజూర్ సర్వీస్ ప్రిన్సిపల్స్. మీకు ఇలా ఏమైనా చేయాలనుకోండి, పైథాన్ ఈజ్ ఏ గుడ్ వన్ అనమాట మీకు గుడ్ వన్ బాగా పనిచేస్తుంది మీకు. నెక్స్ట్
నెక్స్ట్ మీరు చూస్తే మీకు అదే కాకుండా మీకు దాని ఏమంటారు వేరియస్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయండి మీకు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఫర్ జనరేటింగ్ డేటా మీకు. సో పైథాన్ హ్యావ్ గుడ్ మాడ్యూల్స్ ఫర్ జనరేటింగ్, సరే అది వచ్చి మీకు డేటా సైన్స్ వస్తుంది సార్, జనరేటింగ్ ఫేక్ డేటా అనుకోండి. యూజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఫేకర్ అని ఒకటి ఉంటుంది అనమాట మీకు. ఇది వాడి మీరు జనరేట్ చేయొచ్చు. ఇలాగా మీకు డేటాతో డీల్ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు మీకు పైథాన్ అనేది అన్ని చోట్ల వస్తుందండి మీకు. సో కాబట్టి అట్లీస్ట్ మీకు ఫండమెంటల్స్, నా ఎయిమ్ ఏంటంటే ఈ 5-6 క్లాసెస్ సమ్వేర్ అరౌండ్ ఒక 10 అవర్స్ మీకు చెప్పి ఏమి నేర్పించాలని ట్రై అంటే బేసిక్ గా ఎలా వాడాలి, మీకు పైథాన్ ఎలా వాడాలి అనే ఒక అవగాహన వస్తే తర్వాత మీరు మీరు మీ ఓన్ టెస్టింగ్ అంతా చేయాలి. బట్ ప్రోగ్రామింగ్ చేయాలంటే ఒక్క మేజర్ థింగ్ ఉండాలండి మీకు. సో ప్రోగ్రామింగ్ కి అడ్మినిస్ట్రేషన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అదేంటంటే మైండ్ సెట్ యాక్చువల్ గా మీకు. సి మన క్లౌడ్ అడ్మిన్స్ ఎవరైతే ఇక్కడ వాడుతున్నాను చూసి వచ్చి ఇక్కడ క్రియేట్ చేయడము ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, మీరేం పెద్ద లాజిక్ వాడాల్సిన పని లేదు మీకు. ఇక్కడ ఇప్పుడు మెషిన్స్ క్రియేట్ లాజిక్ వాడాల్సిన పని లేదు. మనం యువర్ ఆర్ యూజర్స్ అనమాట, యువర్ నాట్ డెవలపింగ్ ఎనీథింగ్. కానీ అంటే మీరంటే ఇప్పుడు నేను క్రియేషన్ ఈ వర్చువల్ మెషిన్ క్రియేషన్ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాను అనుకోండి, మేబీ కొద్దో గొప్ప మీకు మారుద్దేమో ఇంటర్ఫేస్, కానీ మిగతా అంతా కూడా అలాగే ఉంటుంది మీకు. కాబట్టి పెద్దగా లాస్ ఏం లేదు. కానీ డెవలప్మెంట్ అది కాదండి మీకు. మీకు ప్రోగ్రామింగ్ అట్లా కాదు. ప్రోగ్రామింగ్ ప్రతిరోజు ఎంతో కొంత మీరు టైం స్పెండ్ చేయాలి మీకు. మీకు టైం స్పెండ్ చేసి ఒక శాంపుల్ ఏదో ఒక పని పెట్టుకొని ఒక వర్క్ పెట్టుకొని దాని మీద పని చేయడం అలా చేయాలన్నమాట మీకు. ప్రతిరోజు అట్లీస్ట్ ఈరోజు హాఫ్ అన్ అవర్ నేను స్పెండ్ చేస్తాను దీని మీద, ఏదైనా ఒక టాస్క్ తీసుకొని ఆటోమేట్ చేయడం, ఫైల్ ని క్రియేట్ ఏదైనా మీరు చేస్తేనే మీకు విల్ బికమ్ వెరీ వెరీ గుడ్ విత్ ప్రోగ్రామింగ్ అండి. లేదు వారానికి ఒకసారి బుక్ తీస్తానంటే ఇట్స్ వెరీ టఫ్. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు లాజిక్ అనేది గుర్తొస్తుంది అనమాట మీకు. ఓకే సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, వాట్ ఆర్ ద ఎందుకు షెల్ స్క్రిప్టింగ్ వాడుకోవచ్చు కదా, ఎందుకు పైథాన్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది మీకు. 1 minute. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్ తో మనం పోల్చినప్పుడు ఏంటి డిఫరెన్స్? ఎందుకంటే మీకు కొద్దో గొప్ప మీలో చాలా మందికి పవర్ షెల్లో లేకపోతే షెల్ స్క్రిప్ట్ కొద్దో గొప్ప తెలిసి ఉంటుంది. మరి దానికి పైథాన్ తో కంపేర్ చేయాలి. ఎందుకంటే కొందరు ఏమంటారంటే రెండు ఒకటే, నువ్వు షెల్ స్క్రిప్టింగ్ లో చేసిన ఏదైనా కూడా పైథాన్ లో చేయొచ్చు. డెఫినెట్ గానండి, షెల్ స్క్రిప్టింగ్ లో పైథాన్ లో చేసేది ఏమైనా కూడా షెల్ స్క్రిప్టింగ్ లో చేయొచ్చు, కాదని కరెక్టే. నా అది చెప్పడం ఎలా ఉంటుందంటే నేను హైదరాబాద్ నుంచి చెన్నైకి నేను ఫ్లైట్ లో వెళ్ళాను అని నేను మీకు చెప్పినప్పుడు అదేం పెద్ద గొప్ప కాదు. నేను కావాలనుకుంటే హైదరాబాద్ నుంచి చెన్నైకి సైకిల్లో వెళ్తాను, స్కూటర్లో వెళ్తాను, లేకపోతే ట్రాక్టర్లో వెళ్తాను, లేకపోతే కార్లో వెళ్తాను. యా, రెండు సేమే. బట్ ఏంటి యాక్చువల్ గా ఎఫిషియన్సీ అండ్ టైం యాక్చువల్ గా మీకు, అవునా? ఎఫిషియన్సీ అండ్ టైం. సో కాబట్టి ఎస్, షెల్ స్క్రిప్టింగ్ లో కూడా చేయొచ్చు, కానీ పైథాన్ లో ఉన్న రెడీమేడ్ మాడ్యూల్స్ అదంతా చేసు వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్. ఇది నేనే చెప్తాను, ఐఎమ్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఐఎమ్ నాట్ ఎ ప్రోగ్రామర్, బట్ నేనే చెప్తున్నాను పైథాన్ ఈస్ గుడ్ వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్. ఎందుకంటే ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు షెల్ స్క్రిప్టింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ అండి. అంటే అర్థం ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెంట్ అంటే మీకు షెల్ స్క్రిప్టింగ్ అనేది లైనెక్స్ లోనే పనిచేస్తుంది. అఫ్ కోర్స్ విండోస్ లో కూడా కొద్ది గొప్ప పనిచేస్తుంది సిగ్విన్ ఇన్స్టాల్ చేస్తే, బట్ మోస్ట్లీ మీకు షెల్ స్క్రిప్టింగ్ వచ్చి మీకు దేంట్లో పనిచేస్తుంది, ఓన్లీ లైనెక్స్ లో పనిచేస్తుంది. అండ్ పవర్ షెల్ వచ్చి విండోస్ లో పనిచేస్తుంది. ఐ థింక్ వాళ్ళు ఓపెన్ సోర్స్ లైనెక్స్ లో వదిలారు. కానీ పైథాన్ అనేది ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో కాబట్టి పైథాన్ అనేది మీరు లైనెక్స్కి వెళ్ళినా, విండోస్కి వెళ్ళినా, మ్యాక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అదే కమాండ్స్ పనిచేస్తాయి, ఆ ప్రోగ్రామ్ వర్క్ అవుతుంది అనమాట మీకు. సో కాబట్టి ఓఎస్ డిపెండెన్సీస్ అనేది మీకు లేదు, మీకు ఓఎస్ డిపెండెన్సీస్ లేదు. నెక్స్ట్ ఏంటంటే పైథాన్ లో ఉన్నట్టు మీకు రేదర్ దాన్ ఇట్లా రాయడం కంటే కూడా నేను దీన్ని రివర్స్ లో రాస్తాను.
పైథాన్, ఎందుకంటే మనం పైథాన్ గురించి చదువుతున్నాం కాబట్టి, ఈజ్ నాట్ ఓఎస్ డిపెండెంట్ అంటాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి పైథాన్ హ్యాస్ లార్జ్ మాడ్యూల్ ఎకోసిస్టమ్ యాజ్ పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ ఉంటుంది అనమాట. చాలా మాడ్యూల్స్ మీకు, ఐ థింక్ 4 మిలియన్ మాడ్యూల్స్ ఎంత ఉన్నాయన్నమాట. మీకు చాలా మాడ్యూల్స్ ఉంటాయి మీకు. సో ప్రతి ఒక్క దానికి కూడా అంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇంకా మీ ఓన్ మీరు మాడ్యూల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఆ మాడ్యూల్ ఎకోసిస్టమ్ ఉంటుంది, అది మీకు ఏం చేస్తుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా మీకు. సో అది పక్కన పెడితే మీకు ఇక్కడికి వస్తే నెక్స్ట్ వచ్చి పైథాన్ ఈజ్ ఏ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అన్నమాట. మీకు పైథాన్ ఈజ్ ఏ, మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు పైథాన్ ఈజ్ ఏ మీకు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ తీసుకున్నారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను swiggy.comకి వచ్చాను అనుకోండి, swiggy.comలో ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందో, మీకు స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ బేసికల్లీ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ ఏం వాడతారు, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ వాడతారు. ఫ్రంట్ ఎండ్ యొక్క మెయిన్ ఏంటంటే మీకు లుక్ అండ్ ఎస్థెటిక్స్ అనమాట. మీకు ఆ లుక్ అండ్ ఫీల్ కోసం అట, అప్లికేషన్ ప్రెజెంటేషన్ యాక్చువల్గా సింపుల్ గా చెప్పాలంటే. అంటే ఎలా చెప్పేది, ఇప్పుడు నా మౌస్ తీసుకొచ్చి దీని మీద పెట్టారు అనుకోండి, దట్ ఈస్ ఎఫెక్ట్. చూడండి మీకు చూసారా, నేను మౌస్ పెట్టగానే అది బ్యాక్ వెళ్తుంది, అవునా, ఒక ఎఫెక్ట్ వస్తుంది యాక్చువల్గా మీకు. అదన్నీ ఎవరు చూస్తారు, ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మీరు చూస్తే మీకు ఎఫెక్ట్స్ అనేది ఏమొస్తుంది, మీకు ఎఫెక్ట్స్ అనేది మీకు ఈ ఫ్రంట్ ఎండ్ ఇస్తుంది. కానీ ఫ్రంట్ ఎండ్ తో మీరు డీల్ చేసేటప్పుడు, మీకు ఫ్రంట్ ఎండ్ తో డీల్ చేసేటప్పుడు అది బ్యాక్ ఎండ్కి వెళ్తుంది అనమాట. లాజిక్ అంతా బ్యాక్ ఎండ్, అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేయడము ఇవన్నీ కూడా డేటాబేస్ తో మాట్లాడడము, ఫ్రంట్ ఎండ్ పై డేటాబేస్ తో మాట్లాడదు, మీకు బ్యాక్ ఎండ్ లోకి వెళ్తుంది అనమాట. ఆ బ్యాక్ ఎండ్ లాంగ్వేజే మీరు చూస్తే పైథాను, జావా, రూబీ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. అంటే ఇవి వెళ్ళి వెనక డేటాబేస్ వీటిలాంటితో కూడా ఇంటిగ్రేట్ అవుతాయి అనమాట మీకు, నాట్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ కావాలంటే మీరు మళ్ళీ ఇది వాడుకోవాలి, మీకు ఇంటిగ్రేట్ విత్ ఫ్రంట్ ఎండ్ తో. షెల్ స్క్రిప్టింగ్ is not web development. So Python can be integrated with front end like itla using మీకు ఫ్లాస్క్, జాంగో, ఫాస్ట్ API ఉండాలి యాక్చువల్గా. మీరు చూస్తే జాంగో అండ్ ఫాస్ట్ API ఉండాలి మీకు, ఇట్లా ఉంటుంది అన్నమాట. వెబ్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్ వర్క్స్ వాడుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఫ్రంట్ ఎండ్ చేసినప్పుడు వెనక్కి వాడుకోవచ్చు అనమాట మీకు. సో అదే కాకుండా మీకు నెక్స్ట్ థింగ్ ఏంటంటే షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ ఆర్ పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. మీకు మీకు ఏమాట మీకు, సో అంటే ఏంటంటే మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఇన్స్టాన్షియేట్ చేసి మీకు అంతా కూడా చేయొచ్చు మీకు. సో కాబట్టి వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్ మీకు పైథానే బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ యూస్ ఫంక్షన్స్ లైక్ Python can be used in AWS Lambda. మీరు చూస్తే Azure ఫంక్షన్ చూడండి, ఇట్లా మీకు AWS Lambda, Azure ఫంక్షన్స్, గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్, ఇదంతా కూడా ఏంటి యాక్చువల్గా మీకు ఇవన్నీ కూడా మీకు ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. అంటే మీకు కోడ్ రన్ చేయాలి, అక్కడ మీకు షెల్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేయదండి, మీకు షెల్ స్క్రిప్టింగ్ పని చేయదు అనమాట. ఓన్లీ మీకు పైథాను లేదా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట మీకు, మీరు చూసినట్లయితే. ఓకే, సో ఇలాంటి మీకు వేరియస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి పైథాన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ యాక్చువల్గా. మీకు అది నేర్చుకోవడం అనేది ఇట్ విల్ బేసికల్లీ గివ్ యూ ఎన్ ఎడ్జ్. వేరే ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఇమాజిన్ ఎస్పెషల్గా డెవాప్స్ కానీ క్లౌడ్కి వెళ్ళినప్పుడు వెన్ యూ సే యూ ఆల్సో నో పైథాన్ అని చెప్పినప్పుడు, ఎందుకంటే పైథాన్ వచ్చు అని చెప్పి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వల్ల లాస్ట్ 2 weeks లో నేను అట్లీస్ట్ 4-5 members కి నేను ఇంటర్వ్యూ క్లియర్ చేసి ఇచ్చానండి మీకు. ఓకే, అట్లా అనమాట. సో
ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పైథాన్ కూడా కోడ్ రాస్తున్నాను కాబట్టి వాళ్ళకి తొందరగా జాబ్స్ క్లియర్ అయిపోతున్నాయి. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. సో కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన ల్యాబ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నా సిస్టమ్ అన్ని ఇన్స్టాల్ అయినాయి, కానీ ఫ్రమ్ ద బేసిక్స్ మీకు చెప్పాలి ఏమేమి అవసరం అవుతాయి అని చెప్పి తెలియాలి కాబట్టి ఫ్రమ్ ద బేసిక్స్ నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మనం ఆల్రెడీ ఒక విండోస్ మెషిన్ ఉన్నాయి కదా, దీంట్లోకి నేను లాగిన్ చేస్తానండి మీకు. సో లెట్స్ లాగిన్. స్టెప్ 1 ఏంటంటే మనం పైథాన్ ఇన్స్టాల్ చేయడం. పైథాన్ 2 అండ్ 3 రెండు ఉంటాయండి. పైథాన్ 2 అనేది ఇప్పుడు ఎవరు వాడరు, ఇట్స్ ఆల్ డిప్రికేటెడ్. మనం పైథాన్ 3 వాడతాం. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ పైథాన్ 3.10.11 వాడతాను మీకు. 3.11 ఉంది, 3.9 వాడుకోవచ్చు, 3.10 వాడదాం మీకు. ఓకే, గుడ్. ఓకే, లెట్స్ కమ్ హియర్. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫస్ట్ నేను కంట్రోల్ కొంచెం పెద్దది చేద్దాం మీకు. సో python.org అంటానండి మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి డౌన్లోడ్స్ ఉంది, డౌన్లోడ్స్కి వచ్చి విండోస్ ఉంది, విండోస్ సెలెక్ట్ చేయండి మీకు. కంట్రోల్ F అని చెప్పి 3.10.11 ఉంటుంది మీకు. 11 వచ్చి విండోస్ ఇన్స్టాలర్ అని చూడండి మీకు. ఓకే, సో యాడ్ పాత్ అని చెప్పి ఇక్కడ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అనేవండి. నార్మల్గా అయితే ఇదిగో ఈ లొకేషన్ లో యూజర్స్ అంటే అట్లా కాకుండా కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని చెప్పి మీకు. దీంతో పాటు మీకు చూడండి పిప్ ఉంటుంది చూసారా, ఇన్స్టాల్స్ పిప్ విచ్ కెన్ డౌన్లోడ్ ఇన్స్టాల్ అదర్ పైథాన్ ప్యాకేజెస్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం, నెక్స్ట్ కొద్దాం. నెక్స్ట్ వచ్చి ఇన్స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్ అని చెప్పి మీకు ఇన్స్టాల్ చేయండి మీకు. ఓకే, ఓకే, ఇన్స్టాల్ అవనివ్వండి. సో ఇది ఇన్స్టాల్ అయిపోయినాక దాంతో పాటు నేను ఏం చేస్తానంటే మీకు దీని పేరేంటి, ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది మీకు, gitsem.org అని మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, సో దీన్ని కూడా డౌన్లోడ్ చేద్దాం మనకి. ఓకే, సో దాంతో పాటు మీకు విజువల్ స్టూడియో కోడ్ అని ఉంటుందండి మీకు. ఇది డౌన్లోడ్ చేద్దాం మనకి. ఓకే, ఐ థింక్ పైథాన్ అంతా ఇన్స్టాల్ అయిందండి. ఇన్స్టాల్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. తర్వాత గిట్ ఇన్స్టాల్ చేద్దాం మనం మీకు. సో నెక్స్ట్ అయితే దానికంటే బెస్ట్ ఒక పని చేద్దాం అదండి. నేనేం చేసి ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేస్తాను మీకు. సో అన్ని టూల్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేసి, చాలా మంది పైథాన్ వచ్చి మీకు ఆ జూపిటర్ నోట్బుక్స్ అని ఉంటుందండి, దాంట్లో చెప్తూ ఉంటారనమాట మీకు.
బట్ అదే వాళ్ళు అట్లా బ్యాక్ అండ్ అది కూడా ఇంటరాక్టివ్ పైథాన్ వాడుతుంది. అది మనం డైరెక్ట్గా ఇక్కడ రెండు వాడతాను నేను విజువల్ స్టూడియో కోడ్ వాడతాను. కోడ్ కొంచెం పెద్దగా ఆటో కంప్లీట్ చేయడానికి. దాంతో పాటు మీకు ఇంటరాక్టివ్ పైథాన్ అని ఒకటి ఉంటుంది. అది కూడా వాడతాం. అది కూడా బాగుంటుంది యాక్చువల్గా చిన్న చిన్న కోడ్ రాయడానికి. తర్వాత ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ కాబట్టి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయొచ్చు. బట్ ఎనీవే నేను అన్ని డిఫాల్ట్స్ తీసుకొచ్చేస్తానండి మీకు. ఓకే, డన్. సరే, సో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాం ఇక్కడ మీకు లెట్స్ గో టు పవర్ షెల్. ఇక్కడ పవర్ షెల్ అని టైప్ చేసాను, పవర్ షెల్ వస్తుంది. పవర్ షెల్ ఓపెన్ చేయండి మీకు. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, పైథాన్ హైఫన్ వర్షన్ అందాం. కాబట్టి 3.10.1. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనం నేనేం చేస్తానంటే 2 మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తానండి మీకు. 2 మాడ్యూల్స్ దీంట్లో. సో అండర్స్టాండింగ్ ఇప్పుడు పైథాన్ పిప్ అని ఉంటుందన్నమాట మీకు. సో పైథాన్ పిప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం మనకి. అయితే ఏంటంటే మీకు ఒక ఒక వెబ్సైట్ ఉంది విచ్ ఈస్ pyp.org అని చెప్పి మీకు pypi.org అని వచ్చినప్పుడు ఇదేంటంటే ఇట్స్ ఎ సెంట్రలైజ్డ్ రిపోజిటరీ ఫర్ పైథాన్ ప్యాకేజెస్. మీరు చూడండి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మీకు. సో ఎన్ని 56 లక్షలు ఎంతో ఉన్నాయి ఫైల్స్, యూజర్స్ చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సిన మాడ్యూల్స్ అన్ని కూడా మీకు దొరుకుతాయి అన్నమాట. డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు బోటో 3 అన్నారు అనుకోండి, ఇలా వస్తుంది. నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి లాస్ట్ అప్డేటెడ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయి అన్నీ వస్తాయి అన్నమాట. మీకు ఏమొస్తాయి అంతా కూడా బోటో 3 అనేది ఏం కావాలి, ఎక్కడ ఉంది, మీకు అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి మీకు. కాకపోతే టూ మచ్ ఉంటాయి అనమాట మీకు. లైక్ ఏది ఎక్కడ అని చెప్పి మీకు సెర్చ్ చేసుకోవాలి. మీకు చాలా వరకు ఇట్లా ఇచ్చి ఉంటారు మీకు. నా అట్లాగే నేను ఏం చేస్తాను, అజూర్ కీవాల్ట్ అన్నాం అనుకోండి, మీకు అజూర్ సంబంధించినంత కూడా మీకు కనిపిస్తుంది ఇక్కడ. మీకు అజూర్ కనిపిస్తుంది ఇక్కడ. మీకు చెక్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీరు లోపలికి వచ్చి ఏదైనా సంథింగ్ రిలేటెడ్ యూజ్ చేయాలనుకోండి, మీకు అన్ని చెక్ చేయొచ్చు మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నుంచి మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. బట్ నాకేం కావాలంటే మనకి స్పెసిఫిక్ గా కొన్నిసార్లు సెర్చ్ చేయడం కూడా కొంచెం కష్టం అయిపోద్ది అనమాట మీకు. AWS బోటో 3 అన్నాను అనుకోండి, మీకు లాస్ట్ అప్డేట్ ఇక్కడ వచ్చింది చూడండి. మీకు ఇక్కడ లోపలికి వచ్చి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఏముంది, ఎక్కడ ఏముంది అని చెప్పి కొంచెం జాగ్రత్తగా మీకు తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఏ మాడ్యూల్స్ దేనికి ఉపయోగపడుతుందని జాగ్రత్తగా ఫిగర్ అవుట్ చేసి దాన్ని యూజ్ చేసుకోవడం తెలిస్తే చాలండి. చిన్నగా ప్రాక్టీస్ ప్రకారం వస్తుంది. సో నాకు 2 మాడ్యూల్స్ కావాలి మనకి. యాజ్ ఆఫ్ నౌ కరెంట్ గా నాకు మాడ్యూల్స్ ఫ్రమ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ORGకి వచ్చాం అనుకోండి. మీకు దీని నుంచి మనకు కావాల్సిన మాడ్యూల్. సో నాకు 2 కావాల్సి వస్తుంది ఇక్కడ. మీకు మీరు చూసారు ఎన్ని ఇచ్చాడు చూడండి. ఇవన్నీ అవసరం లేదనుకోండి మీకు. సో నాకేం కావాలంటే 2 మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేస్తానండి మీకు. అవేంటంటే ఒకటి వచ్చి పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ వచ్చి ఇంటరాక్టివ్ కోడింగ్ విత్ IPython అని ఉంటుంది. ఈ 2 ఇన్స్టాల్ చేస్తానండి మీకు. ఈ 2 ఎందుకంటే బేసిక్ గా
ఫస్ట్ ఇంటరాక్టివ్ పైథాన్ అనేది మీకు అంటే ప్రతి కోడ్ నేను ఇక్కడికి వచ్చి ఈ విజువల్ స్టూడియో కోడ్ లో టైప్ చేయడం కష్టం అయిపోద్దండి మీకు. కొన్నిసార్లు సింపుల్ గా చిన్న కోడ్ టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినాక ఏమవుద్దంటే ఇక్కడికి వచ్చి నేను పైథాన్ అని టైప్ చేస్తే మీరు చూస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది మీకు. మీరు కావాలంటే ఇక్కడ రన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నేను ఏం చేస్తాను, a is equal to 10 అని చెప్పి మీకు, ఓకే, సో b is equal to 20 అని చెప్పి ప్రింట్ అని చెప్పి ఇట్లా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటంటే ఇంత ఎఫెక్టివ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్ ఐ ఇన్ రేంజ్ అని అనుకోండి, మీకు ఆటో కంప్లీట్ ఉండదు, ట్యాబ్ కొడితే పని చేయదు మీకు. ఇలా ఇచ్చి ఇండెంటేషన్ కూడా నేనే చేయాల, గ్యాప్ ఇవ్వడము మీకు, సో ప్రింట్ ఐ అని చేయడం మీకు. ఇలాగా కొంచెం అంత ఎఫెక్టివ్ ఉండదు అనమాట మీకు. అంత ఎఫెక్టివ్ ఉండదు. వీళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చే పైథాన్ కన్సోల్ వచ్చి మీకు. అదే ఇట్లా కాకుండా నేనేం చేస్తాను, లెట్ మీ షో యూ సంథింగ్. ఇది నా లోకల్ సిస్టమ్ అండి మీకు. సో నేనేం చేస్తాను, పవర్ షెల్ అనుకోండి మీకు, ఇలా వచ్చి మీకు పైథాన్ -m IPython అంటే ఇంటరాక్టివ్ పైథాన్. ఇది బై ద వే మీకు ఇంటరాక్టివ్ పైథాన్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు చూస్తే ఇది ఎంత మేల్ అంటే చూడండి, ఫర్ ఐ ఇన్ RAN ట్యాబ్ కొడితే అదే మీకు ఆటో ఫిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి అదే ఇక్కడ ఇచ్చాను అనుకోండి 10 అని చెప్పి ఎంటర్ కొట్టి అదే ఇండెంటేషన్ వచ్చింది చూడండి, ప్రాపర్ గా మీకు అదే ఇండెంటేషన్ వస్తుంది. నేనేం చేయొచ్చు, ప్రింట్ ఐ అన్నాం అనుకోండి, మీకు ప్రింట్ అవుతుంది మీకు. సో కాబట్టి వెన్ కంపేర్ టు కంట్రోల్ ఎల్ అంటే క్లియర్ అవుతుంది. వెన్ కంపేర్ టు డిఫాల్ట్ పైథాన్ కన్సోల్ తో మనం కంపేర్ చేసినప్పుడు ఇంటరాక్టివ్ పైథాన్ అనేది చాలా యూజ్ అవుతుందండి మీకు ఇంటరాక్టివ్ యూజ్. సో కాబట్టి ఫస్ట్ మాడ్యూల్ అదే పెడదాం. నేను బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు చెప్తున్నప్పుడు లెట్స్ పుట్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడికి వచ్చి పిప్ ఇన్స్టాల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు IPython అంటాం. సో ఇది ఇచ్చామనుకోండి, మీకు ఇంటరాక్టివ్ పైథాన్ అనే మాడ్యూల్ ఇన్స్టాల్ అవుద్ది. ఓకే, సో నేను ఏం చేస్తాను, లెట్స్ కాపీ దిస్, ఇలా ఇస్తానండి మీకు. ఓకే, లెట్స్ సి. ఓకే, రైట్. సో పని చేస్తుందో లేదో చూద్దాం ఇక్కడ. సో నేను ఏం చేస్తాను, పైథాన్ -m IPython అని ఇచ్చాను అనుకోండి మీకు, వచ్చింది చూడండి మీకు, అవునా. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మీకు వచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఒక శాంపుల్ డెఫ్ వెల్కమ్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ప్రింట్ అని చెప్పి fstring ఇచ్చి వెల్కమ్ టు పైథాన్ క్లాస్ మిస్టర్ అని చెప్పి మనం ఇలా ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నేమ్ అంటాను మీకు, ఇలా ఇచ్చి. సో కాబట్టి ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఇక్కడ మనం ఏం చేస్తాం, వెల్ అని కొట్టి ట్యాబ్ కొట్టాను అనుకోండి, అదే ఆటోమేటిక్ వెల్కమ్ వస్తుంది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అన్నాను అనుకోండి, మీకు రాజేష్ మోనికా అని అనుకోండి మీకు. సో మీకు అనమాట, అంటే మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట, మీకు టైప్ చేయడము ఏదైనా చేయడము చాలా ఈజీ అవుతుంది మీకు. ఓకే, సరే, గుడ్. సో నెక్స్ట్ వచ్చి మీకు ఎగ్జిట్కి వచ్చాం అనుకోండి, మీకు ఎగ్జిట్కి వస్తాను. నెక్స్ట్ వచ్చి ఇమాజిన్ బీయింగ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, లేకపోతే బీయింగ్ ఏ SRE ఇంజనీర్, మీరు మేబీ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తూ ఉంటారు. మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో పనిచేయడం అంటే
మేబీ AWS లో ఒక ఆటోమేషన్ చేస్తూ ఉంటారు, తర్వాత అజూర్ లో ఒక ఆటోమేషన్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత మీకు క్యూబర్నెటీస్ ఏమన్నా ఉందనుకోండి, క్యూబర్నెటీస్ లో పైథాన్ తో ఏదైనా ఆటోమేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ కూడా డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AWS ఉందనుకోండి, మీరు చూస్తే ఎగ్జాంపుల్ AWS కి వచ్చి మీకు ఏం కావాలి, మీకు పైథాన్ బోటో 3 అనే మాడ్యూల్ కావాలి మీకు. ఓకే, సో అలాగే నేనేం చేస్తాను, మీకు ఏదైనా వెబ్ అప్లికేషన్ నుంచి డేటా తీసుకోవాలనుకోండి మీకు, ఆర్ యూఆర్ఎల్ నేనేం చేస్తాను, వెబ్ సర్వర్ కావాలనుకోండి మీకు, రిక్వెస్ట్ అని ఉంటుంది అనమాట. రిక్వెస్ట్ అనే మాడ్యూల్ కావాలా. దాంతో పాటు మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే మీకు అజూర్ పైథాన్ రెఫరెన్స్ అని వస్తాను. పైథాన్ రెఫరెన్స్ వచ్చి నేను ఏం చేస్తానంటే కీ వాల్ట్ ఉంది, కీ వాల్ట్కి వద్దాం. కీ వాల్ట్కి వచ్చినప్పుడు ఏ లైబ్రరీస్ కావాలి మీకు, కిందకు చూసాను అనుకోండి మీకు ఇక్కడ ద ఫాలోయింగ్ లైబ్రరీస్ విల్ వర్క్ విత్ వాల్ట్ అడ్మినిస్ట్రేషన్ కీస్ సర్టిఫికేట్స్ ఉంది మీకు. సో మీకు ఏం కావాలి ఇక్కడ నుంచి రావాలన్నమాట. సో కాబట్టి లైబ్రరీస్ ఫర్ రిసోర్స్ యూజ్ ద ఫాలోయింగ్ టు వర్క్ విత్ అజూర్ కీ వాల్ట్ ప్రొవైడర్, ఇది మీకు అవసరం అవుతుంది మీకు, అవునా. తర్వాత మనం ఏం చేయొచ్చు, మీకు వర్షన్ ఇక్కడ ఉంది, వర్షన్ ఇట్లా చేయొచ్చు, సీక్రెట్స్ కోసం ఇది చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో కాబట్టి అప్పుడు మీకు ఏమవుద్ది, సీక్రెట్సా కీసా రెండు కావాల్సి వస్తుంది అనమాట మీకు. సో ఏమేమి కావాల్సి వస్తుంది, ఇక్కడ మీరు ఇది ఒకటి కావాల్సి వస్తుంది, ఆ తర్వాత ఇది ఒకటి కావాల్సి వస్తుంది మీకు. సో ఇది వచ్చి మీకు అజూర్ ప్రాజెక్ట్ అనుకోండి, మీరు ఇది ఒక అజూర్ ప్రాజెక్ట్. తర్వాత మీకు జీసీపీలో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అని చెప్పి ఇలా వాళ్ళకి వేరే. సో కాబట్టి ఇవన్నీ కూడా మీకు వేరే మాడ్యూల్ రిక్వైర్మెంట్స్ అనేది మీకు ఉంటాయండి. మీకు వేరే మాడ్యూల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి అటువంటప్పుడు ఇవన్నీ 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కదా, మనం ఎలా వేరేగా పెట్టుకోవాలి మీకు, దానికోసం మీకు వర్చువల్ ఎన్వైరన్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి మీకు. సో దాన్ని షార్ట్ ఫామ్ లో VENV అంటారు. మీకు పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే మాడ్యూల్ చాలా ఉపయోగపడుతుంది మీకు. ఓకే, సారీ గైస్. సో కాబట్టి ఓకే, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ మాడ్యూల్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, పిప్ లిస్ట్ అని ఇచ్చాం అనుకోండి, బేసిక్ గా ఏమేమి ఇన్స్టాల్ అయిందో మీకు చూపిస్తుంది ఇక్కడ. మీకు పిప్ లిస్ట్ అని టైప్ చేస్తే మనం ఏం చేసాం, నాకు ఐపైథాన్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇక్కడ నుంచి చూడండి మీకు. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మీరు క్రియేట్ చేయాలి మీకు. సో మీరు ఇన్స్టాల్ చేయాల్సింది ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట మీకు. మీరు చూస్తే ఇక్కడికి వచ్చి పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఎన్వి అన్నాను అనుకోండి, ఆర్ స్పెసిఫిక్ గా వర్షన్ ఏమంటే ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. లేదు అవన్నీ రిక్వైర్మెంట్స్ అంతా ఒక దగ్గర పెట్టుకుని చేయొచ్చు, బట్ ఎనీవే నేనేం చేస్తాను, పిప్ ఇన్స్టాల్ ఇట్లా ఇచ్చాం అనుకోండి మీకు. ఇలా ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి మీకు. సో పిప్ లిస్ట్ అని ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్ 20.26 వచ్చింది. ఇది కూడా ఉంది. పిప్ ఫ్రీజ్ అని ఇచ్చాం అనుకోండి మీకు ఎట్లా వస్తుంది అంటే ఈక్వల్ టు లో వస్తుంది అనమాట మీకు. పిప్ ఫ్రీజ్ అని ఇచ్చాం అనుకోండి ఇలా వస్తుంది. ఇది తర్వాత వాడుకోవచ్చు. నేను ఏం చేయొచ్చు, కావాలనుకోండి ఈ లిస్ట్ ఇలా తీసుకొని, ఇప్పుడు వేరే ప్రోడక్ట్ కావాలనుకోండి, ఇది యాజ్ ఇట్ ఈస్ గా తీసుకెళ్ళి ఒక నోట్ ప్యాడ్ లో ఇవ్వచ్చు అనమాట. ఎలాగా అంటే నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి మీకు Ctrl+S అని చెప్పి నేను ఏం చేస్తానంటే మీకు సి యూజర్స్ అడ్మినిస్ట్రీ లోపలికి వచ్చి requirements.txt అంటానండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఇచ్చి మనం ఏం చేయొచ్చు అంటే చెప్తాను చూడండి. సో పిప్ ఇన్స్టాల్ -r ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి, దాంట్లో ఉన్నాయని అంటే అఫ్ కోర్స్ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా మీకు తీసుకొని
రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ వచ్చింది అంటే ఇన్స్టాల్ అయ్యింది అనమాట. అట్లా కాకుండా వేరేది ఏమైనా ఇన్స్టాల్ చేయాలనుకోండి మీకు ఇక్కడికి వచ్చి మీకు ఏమి ఇన్స్టాల్ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫేకర్ ఉందనుకోండి మీకు. ఫేకర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట మీకు. ఇక్కడికి వచ్చి నేను పిప్లోకి వచ్చి మీకు ఇక్కడ ఫేకర్ ఉంటుంది చూడండి. సో 25th ఫర్ డేటా ఉంది. ఓకే, నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే మీకు ఇది తీసుకుంటాను. మీకు ఇది తీసుకొచ్చి మనం ఇలా ఇస్తాను మీకు. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు ఎగ్జాంపుల్ కోసం ఇలా ఇచ్చి సేవ్ చేస్తానండి. ఇలా ఇచ్చి సేవ్ చేసి నేను మళ్ళీ రన్ చేశాను అనుకోండి. ఈసారి మీకు చూడండి ఏదైతే మిస్ అయిందో ఫేకర్ అది డౌన్లోడ్ అయిపోతుంది. మీకు ఇదంతా సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేమ్ ప్రాజెక్ట్ మళ్ళీ వచ్చింది అనుకోండి, మీకు తెలుసు ఏం డిపెండెన్సీస్ ఉంటాయి అన్ని తెలుసు. సో ఏం చేస్తాం, మీకు ఇక్కడికి వచ్చి మీకు పిప్ లిస్ట్ అంటే మీకు జస్ట్ ఇలా సేమ్ ఇలాగే వస్తుంది, కానీ ఈక్వల్ టు అంతా ఉండదు అనమాట మీకు. అదే పిప్ ఇలా వస్తుంది అనమాట. మీకు అంతా కాపీ చేసి సేమ్ ఇలాంటి మాడ్యూల్ ఇలాగే మనం ఇంకో దానికి ఏమైనా డెవలప్ చేస్తున్నాం అనుకోండి, తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెట్టేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్ అన్ని మీకు ఇన్స్టాల్ అయిపోతాయి, అంటే ఏం వాడామని చెప్పి. సో కాబట్టి ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ కూడా ఇన్స్టాల్ చేశాను, మీరు చూసారు ఇక్కడ ఉంటుంది. సరే, బానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు ఇక్కడికి వచ్చి మీకు సి డ్రైవ్కి వచ్చి నేను సి డ్రైవ్కి వచ్చి ఏం చేస్తానంటే ఫోల్డర్స్ కొన్ని క్రియేట్ చేస్తానండి. ఇక్కడ ఫోల్డర్స్ ఏం చేస్తానంటే AWS అంటాను మీకు. తర్వాత నేను ఏం చేస్తాను మీకు అజూర్ అంటాను. తర్వాత వచ్చి మీరు చూస్తే GCP అంటాను మీకు. అంటే 3 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి మీకు. ఎందుకు చెప్పండి, అన్నిట్లో కూడా మనం అన్ని మాడ్యూల్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. నాకు పైథాన్కి వచ్చి బోటో 3 కావాలా, అజూర్కి వచ్చి వేరే మాడ్యూల్స్ కావాలా, GCPకి వేరే మాడ్యూల్స్. అందుకని మనం ఏం చేయొచ్చు అంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయొచ్చు అండి. ఎలాగో చెప్తాను చూడండి మీకు. ఇక్కడికి వచ్చి ఓకే, సో DIR అన్నప్పుడు మీరు ఇస్తే AWS, అజూర్, GCP, మీకు GCP, అజూరు అండ్ దెన్ AWS అంటే మీకు ఇలాగా మీకు 3 ఉన్నాయి బై ద వే మీకు. ఓకే, ఫైన్. నౌ రైట్ నౌ మీరు చూసి దీని లోపల ఏముంది, DIR మీకు AWS అంటే దాంట్లో ఏం లేదు, అంతగా ఖాళీ ఉంది మీకు. సో అజూర్లో ఏం లేదు, సో కాబట్టి GCPలో ఏం లేదు మీకు, అవునా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు బాగా చూడండి, పైథాన్ -m venv అని చెప్పి నేనేం చేస్తాను AWS అని ఇచ్చాను అనుకోండి. బాగా చూడండి, పైథాన్ -m ve అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి నేను AWS అని ఇస్తాను మీకు. సో ఇదేం చేస్తుందంటే కొన్ని సెట్ ఆఫ్ ఫైల్స్ దాంట్లో పెడుతుంది మీకు. సో చూస్తే ఇప్పుడు చూడండి ఇవన్నీ వస్తాయి స్క్రిప్ట్స్ అని కూడా. దీనికి మళ్ళీ వద్దాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు అజూర్ అంటాను. ఓకే, రైట్. సో ఇక్కడికి వచ్చి DIR అజూర్ అన్న, GCP అన్న, చూసారా. ఓకే, గుడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు CD AWSకి వస్తానండి. ఇక్కడ స్క్రిప్ట్స్కి వచ్చాను అనుకోండి, దాని లోపల బిన్ అని ఉంటుంది లేదా ఓకే, ఇక్కడ యాక్టివేట్ అని ఉంటుంది చూడండి మిస్రా, యాక్టివేట్ అని ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చులేండి మీకు. ఇక్కడికి వచ్చి మీకు అదే ఒక పని చేద్దాం, స్క్రిప్ట్స్. సో activate.ps1 అని ఇచ్చాను. బాగా చూడండి, activate.ps1 అని ఇచ్చాను అనుకోండి, ఎంటర్ కొడితే మీకు ఇలా వస్తుంది. సో బ్రాకెట్ లో
లెఫ్ట్ సైడ్ లో AWS అని కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఉన్నారని అర్థం. సో ఇప్పటికి వచ్చి నేను ఏం చేస్తానంటే పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి, యాజ్ ఆఫ్ నో ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు. చూడండి మీకు పిప్ అని అవుతుంది, సెటప్ టూల్స్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు నా AWS కి అవసరమైనవన్నీ కూడా నేను ఇన్స్టాల్ చేస్తాను. సో పని చేద్దాము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే పిప్ ఇన్స్టాల్ అని చెప్పి నేను ఏం చేస్తానంటే boto3 అంటానండి. మీకు పిప్ ఇన్స్టాల్ boto3 అంటే AWS సంబంధించిన ప్లగిన్ అది యాక్చువల్ ఆర్ మాడ్యూల్, యాక్చువల్గా అదంతా ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, అలాగే దాంతో పాటు నేను ఏం చేస్తాను, ఫేకర్ అని ఒక డేటా ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫేకర్ అందాం మీకు. దాంతో పాటు మీకు రిక్వెస్ట్ పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అందాం మీకు. ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీరు ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేశారు అవన్నీ కనిపిస్తాయి ఇక్కడ మీకు. అంటే ఇప్పుడు ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మాత్రమే అది. మీరు చూసే బోటో కోరు అదే అంటే డిపెండెన్సీ కూడా ఇన్స్టాల్ అయ్యింది. చూడండి ఫేకర్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది మనకి, రిక్వెస్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది మీకు. ఓకే రైట్, మీకు ఇంతవరకు ఓకే. నౌ నేను ఏం చేస్తానంటే మీకు మళ్ళీ స్క్రిప్ట్స్, సో ఇక్కడ డీయాక్టివేట్ డాట్ అన్నాం అనుకోండి మీకు, బేసిక్గా డీయాక్టివేట్ అన్నాం అనుకోండి మీకు. ఎందుకు రావట్లేదు మీకు? అయితే డీయాక్టివేట్ పోయింది, చూసారా? డీయాక్టివేట్ ఇలా పోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు cd డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఓకే డాట్ అని చెప్పి అజూర్కి వచ్చామనుకోండి, ఇక్కడ మళ్ళీ మీకు యాక్టివేట్ అనాలి. మీకు యాక్టివేట్ అన్నాం, లేకపోతే మనం ఏం చేద్దాం, మీకు స్క్రిప్ట్స్ యాక్టివేట్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి పిప్ లిస్ట్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏం కనిపించవు చూడండి. ఇందాక దాంట్లో వచ్చి మీకు ఫేకర్ అని చాలా కనిపించినాయి యాక్చువల్గా, అవునా? ఇక్కడ ఏం కనిపించవు, ఎందుకంటే ఇది సపరేట్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడికి వచ్చి నేను పిప్ ఇన్స్టాల్ అన్నాం. మనకి పిప్ ఇన్స్టాల్ అని చెప్పి వాట్ కెన్ వి డూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇమాజిన్ ఓకే, ఆ తర్వాత ఇలా ఇద్దాం. దాంతో పాటు స్టోరేజ్ అకౌంట్స్ కూడా కావాలనుకోండి, ఇక్కడ మీకు మెయిన్ గా చూడండి ఇట్లా అనమాట. సో ఫస్ట్ వచ్చి ఇది, ఆ తర్వాత ఇది. ఓకే లెట్ ఇట్ కమ్. ఓకే తర్వాత ఓకే, సో మీరు చూసారు అనుకోండి పిప్ ఫ్రీజ్ ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూడండి అన్ని కూడా boto3 ఏం కనిపించట్లేదు మీకు, మన రిక్వెస్ట్ ఇవేం కనిపించట్లేదు, అన్ని కూడా ఇక్కడ వచ్చినాయి మీకు. రైటా? సో కాబట్టి ఈ విధంగా అనమాట. సో మళ్ళీ మీకు బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, ఆఫ్ కోర్స్ నేను గూగుల్ ఇన్స్టాల్ చేయండి. సో AWSకి వచ్చేసాను అనుకోండి మీకు, నేను ఏం చేస్తాను, మీకు ఇది డీయాక్టివేట్ చేయడం మర్చిపోయాను, ఇది తీసేసి మళ్ళీ స్క్రిప్ట్స్ యాక్టివేట్ అన్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి పిప్ ఫ్రీజ్ అన్నాను అనుకోండి, మీకు ఈసారి ఏం రావాలా, ఈసారి చూడండి boto3 అని వచ్చినాయి, కానీ ఇవేం కనిపించట్లా. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందండి మీకు
మీకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు లైఫ్ అనేది మీకు ఈజీ చేస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు పనిచేస్తున్నప్పుడు ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ సపరేట్ డిపెండెన్సీస్ ఉంటాయి. మీకు ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్ సపరేట్ డిపెండెన్సీస్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ డిపెండెన్సీస్ దృష్టిలో పెట్టుకొని మీకు ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి దాంట్లో కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకుంటామండి. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకు దేని లైబ్రరీస్ దానికే సపరేట్గా ఉంటాయి, మీకు ఓవర్లాప్ కావు. మేబీ కొన్నిసార్లు ఒక ప్రాజెక్ట్ లో బోటో 3 వచ్చి వర్షన్ 1.34 కాకుండా 1.30 కావాలి, అప్పుడు ఏం చేస్తారు, మీకు ఇప్పుడు మెయిన్ దాంట్లో 1.34 వేశారు అనుకుందాం మెయిన్ సిస్టమ్ లో, కానీ ఆ ప్రాజెక్ట్ వచ్చి స్పెసిఫిక్ గా 1.30 కావాలి, ఏం చేస్తారు? అలాంటప్పుడు మీకు ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సపరేట్ గా మనకి లైబ్రరీస్ కానీ డిపెండెన్సీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది యూజ్ చేయడం బాగా అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఇక ప్రతి చోట వస్తుంది. ఎందుకంటే మీరు ఇఫ్ యు ఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ పైథాన్ ఆటోమేషన్, పైథాన్ డెవలపర్ అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ మీద చేయలేరు, మీకు మల్టిపుల్ మీద పెట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి మీకు మీ డిపెండెన్సీస్ సపరేట్ గా ఆ ఫోల్డర్ వరకు మీరు పెట్టుకోవచ్చు మీకు. ఓకే సరే. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి అండ్ ఐపైథాన్ ఈజ్ వెరీ గుడ్ అండి, మీరు చూస్తే మీకు సో బాగా హెల్ప్ కూడా అవుతుంది మీకు. ఎందుకంటే ఒకవేళ పెద్ద కోడ్ రాయాలనుకోండి, పెద్ద కోడ్ రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను కోడ్ డాట్ అన్నాం అనుకోండి, మీకు విజువల్ స్టూడియో కోడ్ వస్తుంది మీకు. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ అంటే ఓకే ఇట్లా వస్తుంది, సరే బానే ఉంది. ఇక్కడికి వచ్చి ఇమాజిన్ మనం ఏదైనా శాంపుల్ పైథాన్ కావాలనుకోండి, సో పైథాన్ డాట్ పీవై అని ఇచ్చాను అనుకోండి, ఆర్ నేనేం చేస్తాను, మీ ఐడి ఏం చేస్తుందంటే శాంపుల్ డాట్ పీవై అన్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా పైథాన్ ఫైల్ ఐడెంటిఫై చేస్తుంది మీకు. ఓకే సో ఇక్కడికి వచ్చి మీకు డూ యూ వాంట్ ఇన్స్టాల్ రికమెండేషన్స్ ఫ్రమ్ పైథాన్ ఎక్స్టెన్షన్ ఉన్నాయి, కాంట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట మీకు. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఒక కోడ్ రాయాలనుకోండి, మీకు కొంచెం ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలనుకోండి, అటువంటిప్పుడు డెఫినెట్లీ మేక్ సెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మీకు డెఫ్ అని చెప్పి చెక్ S3 బకెట్స్ అని ఇచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి రీజియన్ అని ఇచ్చి నేను సో ఏదైనా పెద్ద కోడ్ రాయాలనుకోండి, ఇక్కడికి వచ్చి ట్రై అని చెప్పి మీకు ఫస్ట్ ట్రై బ్లాక్ ఇచ్చి నేను ఇక్కడ మీకు EC2 ఈజ్ ఈక్వల్ టు అంటే అన్నిటికంటే టాప్ లో ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన మాడ్యూల్స్ ఇంపోర్ట్ బోటో 3 అని చెప్పి మీకు ఇంపోర్ట్ జేసాన్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, EC2 అని చెప్పి క్లయింట్ డాట్ బోటో 3 అని చెప్పి మీకు ఓకే ఇక్కడికి వచ్చి మనకి EC2 సో కామా రీజియన్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రీజియన్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా తీసుకుంటాను అనమాట. మీకు ట్రై అని చెప్పి ఇలా చేసి సో ఎక్సెప్ట్ ఓకే సో ప్రింట్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు, మీకు API నాట్ రీచబుల్ అని అనుకోండి. సో ఇలాగా మనం మల్టీ లైన్ అయితే రాసుకుంటూ వెళ్ళాలా, మీకు చూడడానికి అంతా కూడా బాగుండాలనుకున్నప్పుడు ఆ విజువల్ స్టూడియో కోడ్ పనిచేస్తుందండి మీకు విజువల్ స్టూడియో కోడ్ పనిచేస్తుంది. బట్ సేమ్ థింగ్ మనం ఏం చేయొచ్చు అంటే ఐపైథాన్ లో కూడా రాయొచ్చు అండి. మీకు నేను ఏం చేస్తాను, సో ఐపైథాన్ కి వచ్చి మీకు ఇట్లా వస్తుంది అనమాట, మీకు ఐపైథాన్ అని టైప్ చేయొచ్చు, పైథాన్ -m ఐపైథాన్ ఏది చేసినా కూడా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అటెంప్టింగ్ టు వర్క్ ఇన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, ఇఫ్ యూ ఎన్కౌంటర్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ ఇన్స్టాల్ ఐపైథాన్ ఇన్స్టైడ్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు పిప్ ఇన్స్టాల్, ఎందుకంటే పిప్ ఫ్రీజ్ అన్నప్పుడు దేని దాకా అనుకోండి, ఇక్కడ ఐపైథాన్ ఉందా, ఇక్కడ లేదు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, పిప్ ఇన్స్టాల్ ఐపైథాన్ అన్నా అనుకోండి, మీకు అంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ కి సపరేట్ గా నేను ఏం చేస్తున్నాను, మీకు ఐపైథాన్ క్రియేట్ చేస్తున్నాను మీకు.
ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సార్ డైరెక్ట్గా వచ్చేసింది మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మీకు ఇంపోర్ట్ అని చెప్పి బోటో 3 ట్యాబ్ కొడితే మీకు ట్యాబ్ ఆటోమేటిక్గా మీకు చూపించేస్తుంది చూడండి మీకు. అవునా, సరే ఇక్కడ ఇస్తాను. ఇక్కడికి వచ్చి మీకు ఇంపోర్ట్ జేఎస్ అని ట్యాబ్ కొడితే జేసన్ ఆటోమేటిక్ వచ్చింది మీకు. అవునా, ఇలాగా మీకేందంటే మీకు ఈజీగా ఇక్కడ కూడా కోడ్ రాయొచ్చు మీకు. లైక్ నేనేం చేస్తాను, మీకు డెఫ్ అని చెప్పి, ఓకే, నేనేం చేస్తాను ఫైండ్ ఈవెన్ నెంబర్ అని చెప్పి నేనేం చేస్తాను ఒక నమ్ అనేది ఇచ్చాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో ఇఫ్ ఇక్కడికి వచ్చి 0 అని ఇచ్చాను అనుకోండి మీకు అప్పుడు ఏం చేయొచ్చు, ప్రింట్ అని చెప్పి నేను ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చి, సో మీకు ఇలా ఇద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నమ్ అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి నేను లేని పక్షాన మీకు ఎల్స్ అని చెప్పి, సో ప్రింట్ అని చెప్పి మళ్ళీ ఎఫ్ స్ట్రింగ్ ఇచ్చేసి మీకు ఇలా ఇస్తాను. సో కాబట్టి ఫైండ్ అని చెప్పి ట్యాబ్ కొట్టాను అనుకోండి, ఆటో ఫిల్ అవ్వదు చూసారా. ఇక్కడికి వచ్చి నేను 101 అని ఇచ్చాను అనుకోండి, 1 ఈజ్ ఆఫ్ నెంబర్, ఈవెన్ కాకుండా ఆడ్ నెంబర్ ఇచ్చాను సరే మీకు. ఇలా మనకు కావాలనుకుంటే ఐపైథాన్ లో కూడా మీరు చూస్తే కోడ్ రాసుకోవచ్చు, తప్పేం లేదు మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను 100 అని ఇచ్చాను అనుకోండి, ఈసారి మీకు ఈజ్ ఈవెన్ నెంబర్ అని వచ్చింది చూడండి చూసారా. ఇలాగా మీ ఇష్టం, మీకు చిన్న చిన్న స్నిప్పెట్స్ ఏమైనా టెస్ట్ చేయాలి నాకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు నేనేం చేయొచ్చు, ఇక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట మీకు. అంటే మీకు ఒక ఏపీఐ కనెక్ట్ అవుతుందా లేదా, సో డైరెక్ట్గా ఇక్కడి నుంచి టెస్ట్ చేయొచ్చు. లేదు మనకి ఇన్ డీటెయిల్ గా కోడ్ రాయాలి అనేది మన ప్లాన్ అయితే అప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్కి పోయి మనకి కోడ్ అనేది మనం రాయొచ్చు అండి మీకు. ఓకే సరే, సో కాబట్టి ఏది యూజ్ చేస్తారు అని డిపెండింగ్ అపాన్ ద మీ చాయిసే మీకు ఎట్లా ఏం చేయాలి అని చెప్పి. మీకు చిన్న చిన్న స్క్రిప్ట్లు అయితే ఐపైథాన్ వాడుకోండి, ప్రాక్టీస్కి ఐపైథాన్ చాలా బాగుంటుందండి మీకు చేయడానికి ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు. నా నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మనకి ప్రింట్ స్టేట్మెంట్ కిందకి మనం మాట్లాడాలా. పైథాన్ ప్రింట్ స్టేట్మెంట్, తర్వాత ప్రింట్ వర్సెస్ రిటర్న్ స్టేట్మెంట్. ఈ రెండుకి చాలా మందికి డిఫరెన్స్ అర్థం చేసి తెలియదండి యాక్చువల్గా మీకు ప్రింట్ వర్సెస్ రిటర్న్ స్టేట్మెంట్ కి మీకు. నా ప్రింట్ దేంతో సిమిలర్ అంటే మీరు చూసారనుకోండి, ప్రింట్ ఈజ్ ఇంకా చెప్పాలంటే పైథాన్ ప్రింట్ ఈజ్ సిమిలర్ టు ఎకో ఇన్ షెల్ స్క్రిప్టింగ్ కామా కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ వచ్చు మీకు. ఓకే ఇలాగనమాట మీకు. సో మనకి షెల్ స్క్రిప్టింగ్ లో ఎకో అని ఇస్తాం కదా. ఎకో అనేది ఏంటి, మన స్క్రిప్ట్ అనేది సరిగ్గా ప్రింట్ అంటే సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పి, మీకు సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పి నేను చెక్ చేయడానికి మీకు ప్రింట్ వస్తుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది కదా నేను పని చేస్తాను ఆగండి, ఎగ్జిట్ చేసి ప్రాపర్టీస్కి వచ్చి నేను ఏం చేస్తానంటే కలర్స్కి వచ్చినప్పుడు స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ నాకు ఏం కావాలి, మీకు స్క్రీన్ టెక్స్ట్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇమాజిన్ ఇలా ఇద్దాం మీకు. ఓకే ఈజీగా ఉంటుంది నాకు. సరే అంటే మీకు స్క్రీన్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను, చేంజ్ ప్రాపర్టీస్ ఫాంట్కి వచ్చినప్పుడు మరీ పెద్దగా ఉందండి మీకు, మధ్యస్థంగా ఉండదా మీకు. సరే ఇదే తీసుకుందాం. సో నేను ఏం చేస్తాను మీకు ఓకే పైథాన్ ఆర్ ఐపైథాన్ అని అనుకోండి మీకు.
సో ఐపైథాన్ పని చేయకపోతే ఏం చేస్తారంటే నాకు ఐపైథాన్ పని అది ఆ సిస్టమ్ లో పనిచేసింది. ఇలా ఇవ్వండి వస్తుంది అనమాట మీకు. ఓకే గుడ్. నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రింట్ అండ్ రిటర్న్ అంటే ఇందాక మనం ఒకటి రాసాం యాక్చువల్గా మీకు. నేను ఒక కోడ్ రాశాను. ఏం కోడ్ రాశాను ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే దీంట్లో కాదు, యా ఇక్కడ చూసారనుకోండి మీకు ఈ కోడ్ ఒకటి రాసాం మనం. ఈ కోడ్ లో మనకి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇది ఈవెన్ నెంబరా చేసుకొని ప్రింట్ అని ఇచ్చాను మీకు, అవునా? సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు మనం 100 అంటే ఈవెన్ నెంబర్ అని చెప్తుంది, అలాగే 95 అని చెప్పి ఇలా ఇస్తే పనిచేస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ఈవెన్ నెంబర్ అని చెప్పి మీకు 33 అని ఇచ్చాను అనుకోండి. ఆబ్వియస్ గా 33 ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాం అనుకోండి, ఇలా వస్తుంది కదా. అయితే బాగా చూడండి, ఎక్స్ అని ఇచ్చాను అనుకోండి, నేను ఎక్స్ అని ప్రింట్ చేస్తే మీరు చూస్తే ఏం ప్రింట్ కావట్లేదు చూడండి మీకు, అవునా? ఏం ప్రింట్ కావట్లేదు. ఆర్ ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాం అనుకోండి మీకు, ఆబ్వియస్ గా ఇది ఏం చేస్తుంది, అన్సపోర్టెడ్ ఆపరెంట్స్ నన్ టైప్ అండ్ నన్ టైప్ అంటుంది. అదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్రింట్ అని ఇచ్చినప్పుడు మనకేది కనిపించింది కదా అక్కడ, కానీ ప్రింట్ ఎక్స్ అంట చూసారా, నన్ అని వస్తుంది చూసారా, ప్రింట్ ఎక్స్ ప్రింట్ వై. అదేంటి ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైండ్ ఈవెన్ నెంబర్ అన్నప్పుడు చూపించింది కదా, అంటే వాల్యూ అసైన్ కాలేదా? కాదు. మీకు ప్రింట్ అనేది ఎందుకు ఉందంటే మీకు కేవలం యాజ్ ఏ డెవలపర్ మీ స్క్రిప్ట్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి మాత్రమే మీకు ఉందండి మీకు, అంతేగాని అది వాల్యూ క్యారీ చేయదు. మీరు ఇక్కడ చూసారనుకోండి, ప్రింట్ -1 అని ఇచ్చినప్పుడు మీకు ఏం చేస్తుంది, ఓకే ఇది ఈ నంబరు మీకు ఈవెన్ నెంబరా కాదా అని మీకు చెప్తుందే తప్పితే, మీకు ఆ వాల్యూ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది తప్పితే ఆ నెంబర్ అసైన్ చేయదు. అదే నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు, లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి రిటర్న్ నెంబర్ అంట. ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే మీకు ఆ వాల్యూ అసైన్ అవుద్ది మీకు. మీకు రిటర్న్ వాల్యూ ఇచ్చినప్పుడు, రిటర్న్ అంటే వాల్యూ, ఇప్పుడు ఇట్లా ఇచ్చాను కదా, ఇంతకు ముందులాగా మీకు వచ్చి ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి మీరు చూడండి ఇలా ఇస్తాను. సో వై ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. మీకు ఇప్పుడు చూడండి, ఎక్స్ అని ప్రింట్ చేస్తే ఎంత వస్తుంది, 33 వచ్చింది. వై వస్తే ఇలా వచ్చింది, ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వచ్చింది మీకు, అవునా? పనిచేసింది. సో అంటే అర్థం ఏంటి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫైండ్ ఈవెన్ నెంబర్ 33 అంటే ఈ వాల్యూ ఇక్కడ పాస్ అయింది, స్క్రీన్ మీద ప్రింట్ అయింది. కానీ రిటర్న్ నెంబర్ ఇస్తే ఏమవుద్ది అంటే, ఓకే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయినాక ఈ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అది ఎక్స్ కి అసైన్ అయింది అనమాట. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రింట్ అనేది ఎందుకు వాడతాము, మనం ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసాము, ఆ స్క్రిప్ట్ క్రియేట్ చేసి పనిచేస్తుందా లేదా అంటే బేస్డ్ అపాన్ ద రిజల్ట్ కదా, ఆ రిజల్ట్ మీకు స్క్రీన్ మీద కనిపించాలి. మీకు ఆ రిజల్ట్ వచ్చి స్క్రీన్ మీద కనిపించాలి. అలా మరి స్క్రీన్ మీద కనిపించాలి అంటే మీకు ప్రింట్ వాడుకుంటాం మనం. కానీ ప్రింట్ వాల్యూ రిటర్న్ చేయదు మీకు. సో వాల్యూ రిటర్న్ చేయాలంటే మీకు ఆబ్వియస్ గా మీకు రిటర్న్ వాడాలన్నమాట. అయితే ఒకసారి రిటర్న్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ మీకు రిటర్న్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి, దాని కింద ఏమున్నా మీకు పనిచేయదు. మీకు దాని కింద ఏమున్నా పనిచేయదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, రిటర్న్ తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కావాలని ప్రింట్ మెగాస్టార్ అంటాను. మీరు చూసారు అనుకోండి, ఇక్కడ ఇలా ఇద్దాం, ప్రింట్ మెగాస్టార్ అండ్ ప్రింట్ సూపర్ స్టార్ ఉంది కదా. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మళ్ళీ అదే ఇస్తాను చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చాను. 33 ఆడ్ నెంబరు, 40 ఈజ్ ఈవెన్ నెంబర్ ప్రింట్ అవుతుంది, కానీ కింద ప్రింట్ మెగాస్టార్ రావట్లేదు చూడండి. సో నేను ఎక్స్ ప్లస్ వై అని ఇచ్చాం అనుకోండి, మీకు ప్రింట్ అవుతుంది. అంతేగాని ఎక్కడ మెగాస్టార్ సూపర్ స్టార్ ప్రింట్ కాల. ఎందుకంటే ఒక్కసారి రిటర్న్ తర్వాత మీరు ఏమన్నా పెట్టారు అనుకోండి, అవి మీకు ఎగ్జిక్యూట్ అనేది కాదు. మీకు ఒకసారి చేసినాక మీకు ఎగ్జిక్యూట్ కాదు మనకి. గైస్ 1 మినిట్.
సారీ గైస్. సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు రిటర్న్ అనేది అదనమాట మీకు. సో కాబట్టి ప్రింట్ అనేది మన డీబగ్గింగ్ కోసం వాడతామండి మీకు. వేరాస్ కన్సోల్ బట్ ప్రింట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పైథాన్ ప్రింట్ డోంట్ రిటర్న్ ఎనీ వాల్యూ, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, రిటర్న్ ఈజ్ రిటర్న్ ఫ్రమ్ ఎ ఫంక్షన్, ఇది గుర్తుపెట్టుకోండి మీకు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి ప్రింట్ అనేది ఓన్లీ డీబగ్గింగ్, రిటర్న్ అనేది అంటే వాల్యూ రిటర్న్ చేయాలంటే మీరు అది చేయాలి మీకు. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చి యాక్చువల్ గా మనకి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ లోకి రావాలండి మనకి, విచ్ ఈస్ నౌ పైథాన్ డేటా టైప్స్ కి రావాలండి మనకి. మీకు పైథాన్ డేటా టైప్స్ అన్నమాట. అంటే ఏంటంటే పైథాన్ లోపల మీకు బేసిక్ గా ఏమేమి, వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏమున్నాయి అని మీరు చూసినప్పుడు అట్ ద హై లెవెల్ మీకు ఫస్ట్ పైథాన్ ఈజ్ ఏ డైనామికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారండి మీకు. ఏంటి డైనామికలీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే, నేను ఇక్కడికి వచ్చి మీరు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాను, మీకు సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి సి అని ఇస్తే మీకు 230 వచ్చింది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎక్కడైనా చెప్పానా ఏ అనేది ఇంటీజర్ అని, బి ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని, సి ఈజ్ ఈక్వల్ టు బూలియన్ అని ఎలా ఇవ్వాల? ఆటోమేటిక్ గా మీకు ఏం చేస్తుందంటే మీకు పైథాన్ తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఏది ఏ టైప్ అని తెలుసుకోవాలనుకోండి, ఫస్ట్ మనకి ఏదైనా కూడా కమాండ్, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు ఏదైనా ఒకటి ఏ టైప్ ఆఫ్ వాల్యూ తెలుసుకోవాలంటే టైప్ అనివ్వండి. మీకు టైప్ అని ఇచ్చి ఇట్లా ఇచ్చాను అనుకోండి, అదేమంటుంది ఇంట్ అంటే ఇంటీజర్. బి ఇచ్చాను అనుకోండి ఎస్టిఆర్ అంటుంది సరే. ఇలా మీకు టైప్ అనేది వాడి మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో కాబట్టి నేను ఏమంటాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద టైప్ ఆఫ్ ద డేటా అని చూడండి, మీకు ఫైండ్ టైప్ ఆఫ్ ద డేటా అని చెప్పి. సరే, మనం ఫస్ట్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు పైథాన్ డేటా టైప్స్ గురించి చూడాలండి. ఇక్కడికి వచ్చి నేను సరే ఇక్కడికి వద్దు, ఇది సింపుల్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి మీకు. సో పైథాన్ డేటా టైప్స్ లోకి వచ్చేసరికి ఆబ్వియస్ గా టెక్స్ట్ టైప్ వచ్చి మీకు ఎస్టిఆర్ స్ట్రింగ్స్ అన్నమాట. మీకు స్ట్రింగ్స్, న్యూమరికల్ టైప్స్, సీక్వెన్స్ టైప్స్, డిక్షనరీ లైక్ జేసాన్ లాగా అన్నమాట, డిక్షనరీ, కీ వాల్యూ పేర్స్ అన్నమాట, సెట్, బూలియన్, బైనరీ ఇదన్నమాట మీకు. ఓకే, సో కాబట్టి మనకేమున్నాయి, ఈ 4 ఉన్నాయి మనకి. సారీ ఈ 4 అంటే నేను ఒక 5-6 ఉన్నాయి అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మనం ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు డేటా టైప్స్ అని పైథాన్ అన్నప్పుడు మీరు చూసారు అనుకోండి, టైప్ వచ్చి స్ట్రింగ్స్ అండి. మీకు స్ట్రింగ్స్ ని మీరు చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటే, మీరు చూస్తే సో డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, ఆర్ సింగిల్ కోట్స్ ఇవ్వచ్చు, లేకపోతే మల్టీ లైన్ కావాలంటే మీకు ఇలా ఇవ్వచ్చు అనమాట. మీకు స్ట్రింగ్ ని డిఫైన్ చేయాలంటే డబుల్ కోట్స్, సింగిల్ కోట్ ఇవ్వచ్చు. మల్టిపుల్ లైన్స్ లో దాన్ని మీరు డిఫైన్ చేయాలంటే మీకు ఇలా ఇవ్వచ్చు అనమాట మీకు. ఓకే సరే, సో మనం ఏం చేస్తామంటే ఏదన్నా ఒక స్ట్రింగ్ ని డిఫైన్ చేయాలి అంటే ఇక్కడికి వస్తానండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నేను ఇంటరాక్టివ్ అంటే చిన్న చిన్న వాటికి ఇంటరాక్టివ్ పైథానే వాడతాను. ఇక్కడికి వచ్చి సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఏదైనా స్ట్రింగ్, సింపుల్ స్ట్రింగ్ ఇద్దాం మీకు. ఓకే, సో ఇన్ఫో ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి నేనేం చేస్తాను,
వెల్కమ్ టు పైథాన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని చెప్పి ఇలా ఇద్దాం మీకు. సో ఆబ్వియస్ గా నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి టైప్ ఇన్ఫో అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇస్తే మీకు క్లియర్ కట్ గా ఏం చెప్తుంది, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ అని చెప్తుంది మీకు స్ట్రింగ్. ఓకే, బానే ఉంది సార్, స్ట్రింగ్ అంటున్నారు, మరి ఈ స్ట్రింగ్ మీద నేను ఏమేం చేయొచ్చు అని డౌట్ వచ్చింది అనుకోండి, మీకు మీరేం చేయాల్సిన పని అంటే దాని మీద ఏమేం చేయొచ్చు అంటే డిఐఆర్ అని చెప్పి ఇక్కడ ఎస్టిఆర్ అని ఇచ్చాము అనుకో, అంటే స్ట్రింగ్ పైన వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు ఆ స్ట్రింగ్ ని మీరు ఏమేం చేయొచ్చు అని చెప్పి ఒక స్ట్రింగ్ ని చాలా చేయొచ్చండి. మీరు చూస్తే ఒక స్ట్రింగ్ లోపల మీకు ఇవన్నీ కూడా మెథడ్స్ అంటారు, మీకు ఇవిలా చాలా చేయొచ్చు అనమాట మీకు. సో స్ట్రింగ్స్ నే చాలా మాట్లాడుకోవచ్చు మీకు, అంటే డైరెక్ట్ గా ఎస్టిఆర్ ఇవ్వచ్చు, లేదా మనం ఏం చేసి ఇన్ఫో కదా, మీరు చూసారు అనుకోండి డిఐఆర్ ఐఎన్ఎఫ్ అండ్ ఇన్ఫో అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇన్ఫోస్ చాలా వస్తాయి అనమాట మీకు. అవునా, సరే, సమ్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ మనం చూడాలంటే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది ఆబ్వియస్ గా స్ట్రింగ్స్ గురించే మనం మాట్లాడాలి. అవునా, మీకు స్ట్రింగ్స్ గురించి మాట్లాడాలి. నౌ లెట్స్ టాక్ అబౌట్, మనకి నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అండర్స్టాండింగ్ పైథాన్ స్ట్రింగ్స్ అండ్ సో మీకు ఎఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట. మీకు ఫస్ట్ మనకి పైథాన్ స్ట్రింగ్స్ గురించి మనం అర్థం చేసుకోవాలి మీకు. నౌ ఎందుకంటే ఆబ్వియస్ గా ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు కంపల్సరీగా టెక్స్ట్ డేటా అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మీకు టెక్స్ట్ డేటా లేకుండా అయితే ఉండదు కదా. సో కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇన్ఫో అని తీసుకున్నాం, మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇన్ఫో అని తీసుకున్నాం మీకు, ఆర్ ఇన్ఫో 1 అని ఇచ్చిన, మీరు చూడండి ఇన్ఫో 1 అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే సింగిల్ కోడ్స్ కూడా ఇవ్వచ్చు మీకు. ఓకే, సో కాబట్టి ఇన్ఫో 1 అన్న మీకు, ఇన్ఫో 2 అన్న మీకు వచ్చి అవుట్పుట్ ఒకటే మీకు. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఐపైథాన్ వాడినప్పుడు, ఇప్పుడు చూడండి ఇన్ఫో 1 డాట్ అని చెప్పి నేను డాట్ ట్యాబ్ కొట్టాను అనుకోండి, దాని కింద ఏమేం ఫంక్షన్స్ వచ్చినాయో మొత్తం వస్తున్నాయి చూడండి మీకు ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే మీరు చూస్తే మీకు అన్ని అప్పర్ లోవర్ అని ఇచ్చాను అనుకోండి, మీరు చూస్తే లోవర్ అని ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, మీకు మొత్తం కూడా లోయర్ కేసుకు వచ్చింది. ఇంకోటి కూడా ఉంది మీకు, కేస్ ఫోల్డ్ అని ఉంటుంది, అది ఇచ్చినా కూడా ఇలా వస్తుంది. అలా కాకుండా నేనేం చేస్తాను, టైటిల్ అని ఇచ్చాము అనుకోండి, మీకు ప్రతి వర్డ్ మీకు అంటే ఒక్కొక్క వర్డ్ మీకు వస్తుంది. అట్లా కాకుండా స్టార్టింగ్ లో మాత్రమే రావాలంటే క్యాపిటలైజ్ అంటే మీరు చూస్తే ఫస్ట్ మాత్రమే వస్తుంది అనమాట మీకు. ఓకే, నౌ లోయర్ సేవ్ కేస్ ఫోల్డ్ ఒకటే కదా సార్ అంటే ఏమైనా స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, వాటికి మీకు కేస్ ఫోల్డ్ వాడచ్చు కన్వర్ట్ చేయడానికి. బేసిక్ ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి గుడ్ థింగ్ అబౌట్ ఐపైథాన్ ఏంటంటే ఇక్కడ నేను ట్యాబ్ కొట్టినప్పుడు మీకు ఈ చాలా వస్తాయి అనమాట మీకు. మీరు చాలా ఇక్కడ చూడొచ్చు మీకు, యాక్చువల్గా మీకు అప్పరు లోయరు టైటిల్ ఇక్కడంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మీకు దీంట్లో ఇంట్రెస్టింగ్ ఉండే చెప్తాను చూడండి మీకు. మనకి ఇవి కాకుండా మీకు నేనేం చేస్తే స్ప్లిట్ అని ఒకటి ఉంటుందండి మీకు, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా మీకు. స్ప్లిట్ అని ఇక్కడ ఇచ్చాను అనుకోండి, అదేం చేస్తుందంటే వర్డ్స్ అన్నిటినీ కూడా ఒక లిస్ట్ గా డివైడ్ చేస్తుంది మీకు స్ప్లిట్ చేసినప్పుడు ఇన్ఫో 1 డాట్ స్ప్లిట్ అన్నప్పుడు ఇదంతా ఒక స్ట్రింగ్ కదా. నేను చూడండి, నేను టైప్ అని చెప్పి, మీరు బాగా చూడండి, టైప్ అని చెప్పి ఇన్ఫో 1 అంటే ఏమొచ్చింది, ఇలా ఎస్టిఆర్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చి స్ప్లిట్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఏమొస్తుంది, లిస్ట్ వస్తుంది చూడండి మీకు. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే ఒక్కొక్క వర్డ్ ని తీసి ఒక లిస్ట్ గా రాస్తుంది అనమాట. లిస్ట్ అంటే ఇండెక్స్ ఉంటుంది, దీని తర్వాత మాట్లాడతాం లిస్ట్ ఇవన్నీ కూడా. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్గా మీకు దిస్ ఈస్ ఇంట్రెస్టింగ్ మీకు. ఓకే,
ఎందుకు అంటే మీకు ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు మనకి. ఏదన్నా ఒక స్ట్రింగ్ తీసుకొని దాంట్లో ఏమన్నా వర్డ్ ఏమన్నా ఉందా అనే అనే ఒక ఇది వచ్చిందనమాట. ఒక దీని పేరు ఏమంటారు మీకు, దాన్ని ఏమంటారు, ఒక స్ట్రింగ్ ఇస్తాను మీకు. ఒక స్ట్రింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో మీకు కావాల్సిన వర్డ్ ఉందా లేదా చెక్ చేయాలి ఎంత అని అడిగింది అనమాట మీకు. సో దానికి ఒక ఫంక్షన్ రాయాలన్నప్పుడు నేను సింపుల్ గా ఏం చేశాను మీకు సో ఇక్కడికి వచ్చి నేను డెఫ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఫంక్షన్ 1 అని ఇచ్చి నేను ఏం చేస్తాను వర్డ్ అంటాను. బేసిక్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఇన్ఫో ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి యాజ్ యూజువల్ గా దీన్ని మొత్తం కాపీ చేసి నేను ఇలా ఇస్తాను మీకు. నా నేనేం చేస్తానంటే ఇక్కడ సో ఇఫ్ వర్డ్ ఇన్ అని చెప్పి నేను ఏం చేస్తాను ఇన్ఫో డాట్ స్ప్లిట్ అని ఇచ్చేసాను అనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ప్రింట్ అని చెప్పి నేను ఎగ్జిస్ట్ ఇన్ ద స్ట్రింగ్. ఏంటి ఆ వర్డ్ ఇక్కడ ఏ వర్డ్ అయితే ఇచ్చారో మీకు ఇక్కడ మీకు లేదనుకోండి మీకు ఆబ్వియస్ గా ఎల్స్ అని చెప్పి ప్రింట్ ఇలా ఇచ్చేసాం అనుకోండి. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు ఫంక్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు మీకు 2 అని ఇచ్చాను అనుకోండి. మీకు ఇది ఏం చేస్తాను 2 ఎగ్జిస్ట్ ఇన్ ద స్ట్రింగ్ అని వచ్చింది చూడండి మీకు ఉందా, మీకు 2 ఎగ్జిస్ట్ ఇన్ ద స్ట్రింగ్ అని వచ్చింది. సరే ఇక్కడికి వచ్చి నేను పైథాన్ ఎగ్జిస్టింగ్ స్ట్రింగ్ పైథాన్ 1 అని ఇచ్చాను అనుకోండి మీకు డోంట్ ఎగ్జిస్ట్. చూసారా? సో అంటే మనం స్ప్లిట్ అనేది యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు స్ప్లిట్ అనేది యూజ్ చేసుకొని మనకి దాన్ని ఇది కూడా చేయొచ్చు అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను మీకు ఈ విధంగా మీరు చూసినట్లయితే మీకు సో ఎస్టిఆర్ డాట్ నేను ఏం చేస్తాను మీకు అప్పర్ అన్నాం అనుకోండి, అప్పరు, సో లోయరు, టైటిల్ అంటే ఫస్ట్ మాత్రం అన్ని వర్డ్స్ మాత్రం మీకు వస్తాయి అన్నమాట మీకు. సో ఇక్కడికి వచ్చి ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా మీకు అన్ని మెథడ్స్ చెప్పలేం కానీ అయితే దెర్ ఈజ్ తర్వాత వచ్చి మీరు చూసినట్లయితే ఎస్టిఆర్ దీంట్లో క్యాపిటలైజ్ చూడండి. క్యాపిటలైజ్ కి దీనికి తేడా ఏంటంటే క్యాపిటలైజ్ వేస్తే ఫస్ట్ వర్డ్ మాత్రం క్యాపిటలైజ్ టైటిల్ మొత్తం చేస్తుంది. ఎస్టిఆర్ డాట్ కేస్ ఫోల్డ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. నా దెర్ ఈస్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు info1 డాట్ స్ప్లిట్ మీకు తెలుసు యాక్చువల్గా, సారీ దీంట్లో కాదు కదా, యా info1 డాట్ అదే ఇక్కడ స్ప్లిట్ టు ఆర్ స్ప్లిట్ ఇచ్చాం అనుకోండి మీకు రెండు సేమ్ గానే కనిపిస్తాయి అనమాట. మీకు సేమ్ గానే కనిపిస్తాయి మీకు ఇక్కడ. అయితే ఇంకా దీంట్లో ఐ థింక్ మ్యాక్స్ ట్రైస్ ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి మీకు 3 అని ఇచ్చి ఐ థింక్ 3 కామా ఆర్ స్ప్లిట్ అంటే ఒకటి తీసుకుంటుంది అనమాట. మీరు తీసుకుంటే ఒక్క నిమిషం ఆర్ స్ప్లిట్ ఎలా పనిచేస్తుంది అంటే ఈ 3 ఇచ్చారు అనుకోండి 3 ఒకటి తీసుకొని తర్వాత ఇండివిజువల్ గా తీసుకోవాలి. మ్యాక్స్ ట్రైస్ అనుకుంటాను. ఇక్కడికి వచ్చి పైథాన్ ఆర్ స్ప్లిట్ ఇచ్చాం అనుకోండి మీకు ఇక్కడ ఇచ్చాను ఆర్ స్ప్లిట్ అని ఇచ్చినప్పుడు బేసిక్ గా స్ట్రింగ్ ఓకే సపరేటర్ కిందకు వచ్చాను అనుకోండి మీకు యా సపరేటరు మ్యాక్స్ స్ప్లిట్ అని ఉంది. ఓకే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను సపరేటర్ వచ్చి మీకు ఫ్రీ స్పేసే కదా, సో మ్యాక్స్ స్ప్లిట్ వచ్చి ఇక్కడికి వచ్చి 3 అన్నాం 2 అన్నాం అనుకోండి. మీరు చూస్తారా వెల్కమ్ టు లాస్ట్ రెండే చూడండి ఇటు ఇచ్చాం అనుకోండి మ్యాక్స్
ఇది ఏముంది మీకు మ్యాక్స్ స్ప్లిట్ అనమాట, రెండుగా స్ప్లిట్ చేయాలని ఉందన్నమాట. మీరు చేస్తే చూడండి, వెల్కమ్ టు ఏమి ఇవ్వలేదు అనుకోండి, మీకు మీరు ఏమి ఇవ్వకపోతే మీకు అంతా కూడా విడిపోయింది అనమాట. మీకు అంతా కూడా విడిపోయింది. ఇక్కడికి వచ్చి నేను మ్యాక్స్ స్ప్లిట్ ఒకటే ఇచ్చాను అనుకోండి, మీకు ఇది చూసారా, మీకు ఏమవుతుంది, మీకు వెల్కమ్ టు పైథాన్ అంతా ఒకటైంది, తర్వాత తెలుగు ఇంకోటి అయింది, లాస్ట్ ఒకటే మిగిల్చింది అనమాట. సో అట్లే 2 ఇచ్చాం అనుకోండి 2 వస్తుంది, 3 ఇచ్చాం అనుకోండి ఇలాగనమాట మీకు. సో ఒక దాన్ని విడగొట్టాలంటే ఇలా కూడా విడగొట్టచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను ఏం చేస్తాను, మీకు info1 డాట్ అని ట్యాబ్ కొట్టినప్పుడు ఏమున్నాయి మీకు ఇది చెక్ చేయొచ్చు అనమాట. మీకు ఇది మీకు ఏమంటారు, ఇది ఆల్ఫాబెట్సా, ఆస్కీ క్యారెక్టర్సా, డెసిమల్, మీకు ఈజ్ లోయర్ టైటిల్ చూడండి, ఇవన్నీ చెక్ చేయొచ్చు మీకు ఇక్కడ. అండ్ ఇక్కడ రీప్లేస్ అని ఒకటి ఉందండి, మీరు చూసారు అనుకోండి, మీకు రీప్లేస్ అని ఒక ఆప్షన్ ఉంది మీకు. ఐ థింక్ హ్యాండీగా గుర్తు రాలేదు మీకు నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి రీప్లేస్ అనేది, సరే ఫస్ట్ ఇక్కడికి వద్దాం, మీకు క్యాపిటలైజ్ అయిపోయింది, తర్వాత str డాట్, ఐ థింక్ మనం రీప్లేస్ చేయడానికి అనుకుంటాను మీకు. సరే నేనేం చేస్తాను, ఆర్ స్ప్లిట్ అని చెప్పి కామా ఇట్లా ఇచ్చాం అనుకోండి, 1 ఇచ్చాం అనుకోండి, ఇట్లా చేయొచ్చు అనమాట. మీకు ఇది ఏం చేస్తుందంటే మీకు లేకపోతే ఇట్లా ఇద్దాం, దాన్ని మనం తీసుకోవాల్సింది వచ్చి సపరేటర్ మ్యాక్స్ స్ప్లిట్ ఆఫ్ స్పెసిఫై హౌ మెనీ స్ప్లిట్స్ చూడు, డిఫాల్ట్ ఈస్ -1 విచ్ ఆర్ ఆల్ అకరెన్సెస్. ఎన్ని స్ప్లిట్స్ చేయాలి, ఒక స్ప్లిట్ చేయాలా 2 స్ప్లిట్లు చేయాలా అని చెప్పి మీకు. నా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు స్ట్రిప్ ఉంది యాక్చువల్గా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుందంటే, సో నేను ఏం చేస్తానంటే info1 ఈక్వల్ టు అన్నప్పుడు ఆర్ info1 ఈక్వల్ టు అని చెప్పి మీకు ఇలా ఇస్తాను. కాకపోతే info3 అని ఇస్తాను చూడండి, మీకు ఇక్కడ info3 అని చెప్పి దీని ముందు అండ్ దీని వెనక కొంచెం ఎంటీ స్పేస్ ఇచ్చామనుకోండి. సో కాబట్టి info3 అన్నప్పుడు మీకు చూడండి, మీకు అటు ఇటు స్పేస్ ఉంది కదా, info3 డాట్ స్ట్రిప్ అన్నాం అనుకోండి, మీకు స్ట్రిప్ అన్నప్పుడు అటు ఇటు తీసేస్తుంది అనమాట మీకు. నా దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీకు ఇలా ఉంది కదా, ఇలా ఇస్తానండి మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో info3 డాట్ స్ట్రిప్ అని ఇచ్చినప్పుడు మీకు ఇట్లా వస్తుంది. అయితే మధ్యలో అవి డిలీట్ చేయాలనుకోండి, ఎలా చేయొచ్చు, డాట్ రీప్లేస్ అని చెప్పి నేను ఇలా ఇస్తే మీరు చూసారా, నేను ఇలా ఉన్నదాన్ని ఇది తీసుకున్నాను, ఇది తీసుకొని ఫస్ట్ స్ట్రిప్ చేశాను. స్ట్రిప్ చేస్తే ముందు వెనక ఎగిరిపోయినాయి. దానిపైన రీప్లేస్ అని చెప్పి నేను ఏం చేశాను, హైఫన్ ని తీసేసి అక్కడ ఫ్రీ స్పేస్ ఇమ్మన్నాను. అట్లా కాకుండా ఫ్రీ స్పేస్ కాకుండా అండర్ స్కోర్ ఇమ్మన్నాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఏమవుతుంది, మీకు అండర్ స్కోర్ వస్తుంది మీకు. అవునా, ఇలా కూడా మీరు యూజ్ చేయొచ్చు మీకు. సో స్ట్రిప్ చేసి స్ప్లిట్ చేయొచ్చు మనకి. అలాగే స్ట్రిప్ చేసి రీప్లేస్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు తర్వాత కాకుండా ఇట్లా ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా అనమాట మీకు. లేదంటే రీప్లేస్ తర్వాత స్ప్లిట్ కూడా చేయొచ్చు మనకి. ఓకే, అంటే ఏంటి ఇక్కడ మీకు ఇదంతా కూడా ఫస్ట్ యాక్చువల్గా ఎలా ఉండిందండి మీకు, బాగా చూడండి, మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే వెల్కమ్ టు పైథాన్ ట్రైనింగ్ అని చెప్పి ఇలా ఉంది యాక్చువల్గా. అవునా, రైట్. ఫస్ట్ దాంట్లో ముందు వెనక మనకేం కావాలా, డేటా క్లీన్ చేయాలి యాక్చువల్గా. సో కాబట్టి ముందు వెనక అది తీసేయాలి, స్ట్రిప్ తీసేసేయాలా, అంటే ఆ ఎంటీ స్పేసెస్ తీసేయాలా. సో ఇలాంటప్పుడు ఐపైథాన్ బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు. నేను ఏం చేస్తాను, స్ట్రిప్ అన్నప్పుడు మీకు వచ్చింది మీకు. ఓకే,
సో స్ట్రిప్ అన్నప్పుడు మీరు చూసినట్లు ఇది కూడా తీసేసింది చూసారా మీకు ఎంటీ స్పేసెస్ తీసి N43 కదా సారీ అండి ఇట్లా ఇచ్చినప్పుడు మీకు ఎంటీ స్పేసెస్ తీసేసింది ఆ తర్వాత మీకు ఇక్కడ మీకు హైఫన్లు ఇంకా ఉన్నాయి మనకి హైఫన్లు కూడా రిమూవ్ చేయాలా దానికి నేను ఏం చేస్తాను మీకు స్ట్రిప్ పనిచేయదు కాబట్టి నేను ఏం చేస్తాను హైఫన్ని ఇట్లా రిమూవ్ చేస్తాను తర్వాత దీన్ని నేను ఏం చేస్తాను మీకు ఒక దీనిగా ఏం చేస్తాను ఒక లిస్ట్ గా చేస్తాను అంటే ఇలాగున్న దాన్ని ఇలాగ తీసుకొచ్చామండి మీకు ఇలా చేయడానికి ఆస్కారం ఉంటుంది మీకు సో ఇలాగా మీకు బాగా హెల్ప్ అవుతుంది మీకు స్ట్రింగ్స్ ని ఎలా చేయాలి రీప్లేస్ ఎలా చేయాలి మీకు అని చెప్పి ఇలా తీసుకోవచ్చు అనమాట మీకు ఓకే సో వాట్ ఎల్స్ నాకు ఇంకేముంది మనకి ఇక్కడ వచ్చి ఇన్ఫో 3 అన్నప్పుడు ట్యాబ్ కొట్టాను అనుకోండి ఇవన్నీ వచ్చినాయి మీకు అప్పర్ ట్రాన్స్లేట్ స్వాప్ కేస్ జాయిన్ ఉంది బట్ ఐ నీడ్ టు సీ ఇక్కడ కౌంట్ అని ఒకటి ఉంది చూసారా మీకు నా కౌంట్ ఫైండ్ రెండు ఉన్నాయి మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు కౌంట్ అని చెప్పి నేను మీకు అట్లీస్ట్ ఒక ఇద్దాం ఆగండి ఇలా ఇచ్చినప్పుడు మీకు ఇన్ఫో 3 ఎక్కడుంది మీకు కౌంట్ అనేది ఎన్నిసార్లు వచ్చిందో అది క్యాపిటల్ కదా అది ప్రాబ్లం అని ఇచ్చాను అనుకోండి మీరు చూసారా ఇన్ఫో అంటే ఎన్నిసార్లు ఏదైనా వర్డ్ క్రియేట్ అయింది అని చెక్ చేయాలనుకోండి అని ఇస్తే ఎన్నిసార్లు వచ్చింది మీకు రిపీట్ అయితే 3 సార్లు రిపీట్ అయింది కరెక్టేనా ఇక్కడ మీరు చూసారు అనుకోండి వెల్కమ్ లో మీరు చూస్తే 1 2 3 సార్లు వచ్చింది అదే నేను డబ్ల్యూ అని ఇచ్చాను అనుకోండి మీకు ఒకసారి వచ్చింది సో కౌంట్ ఎప్పుడు వస్తుందంటే ఎన్నిసార్లు మీకు ఏదైనా మీకు ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇక్కడ వర్డ్ అయినా యాజ్ వెల్ యాజ్ మీకు ఏదైనా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అయినా ఎన్నిసార్లు వచ్చింది అని వచ్చింది అనుకోండి ఇక్కడ వచ్చి నేను టీ ఇచ్చాను అనుకోండి మీకు టీ 4 సార్లు వచ్చింది ఎక్కడ 2 ఉంది పైథాన్ లో ఉంది ట్రైనింగ్ ఉంది తెలుగు ఉంది మీకు 4 అలాగే 2 అని ఇచ్చాం అనుకోండి మీకు ఒకసారే వచ్చింది మీకు సో కాబట్టి మనకు వచ్చి ఏదైనా మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఇలా చేయొచ్చు నా క్వశ్చన్ వచ్చి ఏ పొజిషన్ లో వచ్చింది మీకు అది ఎలా చేయాలి మీకు ఏ పొజిషన్ లో వచ్చిందంటే ఫైండ్ ఉంటుంది యాక్చువల్ గా నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఫైండ్ అని ఇచ్చాం అనుకోండి మీకు 10th పొజిషన్ లో లెట్స్ డు వన్ థింగ్ డబ్ల్యూ అని ఇచ్చాను అనుకోండి మీకు ఎక్కడ వచ్చింది మీకు ఇన్ఫో 3వ పొజిషన్ అయినా ఎందుకు ఇన్ఫో చూడండి ఇన్ఫో 3 అంటే ముందు గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 1 2 3వ పొజిషన్ లో ఓ పని చేస్తాను నాకు ఇన్ఫో డాట్ స్ట్రిప్ అని చెప్పి డాట్ ఫైండ్ అని చెప్పి అక్కడికి వచ్చి నేను డబ్ల్యూ అని ఇచ్చాను అనుకోండి అప్పుడు 0 పొజిషన్ లో ఉంచుకోండి మీకు అవునా అంటే ఇండెక్స్ ఎక్కడ ఉంది అని చెప్పి నేనేం చేస్తాను తెలుగు అని ఇచ్చాం అనుకోండి మీకు లాస్ట్ 30 క్యారెక్టర్ నుంచి అంతా వచ్చినట్టు చెప్తుంది ఇక్కడ మీకు సో కాబట్టి మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ క్యారెక్టర్ ఏ ఇండెక్స్ లో ఉందని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా చేయొచ్చు అనమాట మీకు ఇలా చేయొచ్చు ఓకే రైట్ సో కాబట్టి ఈ విధంగా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి మీరు చూసినట్లయితే మనకి పైథాన్ లో స్ట్రింగ్స్ డీల్ చేయొచ్చు అండ్ ఎస్పెషల్ గా మీకు ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం అనమాట మీకు సో ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే మీకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఎఫ్ స్ట్రింగ్స్ వాడతాం మీకు ఎలాగా అంటే మీకు దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు మీకు సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు యూజింగ్ పైథాన్ సో ఎఫ్ స్ట్రింగ్స్ అన్నాం అనుకోండి మీకు మీరు చూసారు అనుకోండి ఇలా డిఫరెంట్ వస్తాయన్నమాట మీకు ఒకటి డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేయచ్చు అనమాట మీకు ఇక్కడ ఇచ్చేయచ్చు మీకు వాల్యూ అంటే ఎఫ్ స్ట్రింగ్ అని ఇచ్చి హలో ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది అనమాట మీకు ఇలా చేయొచ్చు మీకు అంటే మీకు ఏదైనా ఒక కోడ్ రాయాలనుకోండి మీకు ఏదైనా కోడ్ రాయాలనుకోండి ఇక్కడికి వచ్చి
మీకు లెట్స్ పుట్ లైక్ దిస్. మనకి నేను ఒక ఫంక్షన్ రాస్తాను ఇక్కడికి వచ్చి డెఫ్ అని చెప్పి మీకు ఈజ్ మీకు ఇక్కడ రాస్తాను, లేకపోతే అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చి లెట్ మీ డూ వన్ థింగ్, func1.py అంటాను. మీకు పైథాన్ లో డెఫ్ తో స్టార్ట్ అయితే ఇట్స్ ఎ ఫంక్షన్, బేసిక్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కోడ్. మీకు నా ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నేనేం చేస్తాను, మీకు సో యుఆర్ఎల్ రీచబుల్ అని చెప్పి ఇక్కడ ఒకటి ఇస్తా, యుఆర్ఎల్ అని ఇస్తాను మీకు. ఓకే, యుఆర్ఎల్ అని ఇచ్చి సో నేనేం చేస్తానంటే ఇక్కడ మీకు మన ప్లాన్ ఏంటంటే ఆ యుఆర్ఎల్ రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి మనం. మీకు వీళ్ళు ఇక్కడ ఇచ్చారు చూసారా, మీకు లేదంటే ఓ పని చేద్దాం ఇంకా ఈజీగా మీకు, అంటే ఎఫ్ స్ట్రింగ్స్ ఎలా అర్థం అవుతాయో మీకు తెలియడానికి ఇక్కడ మీకు. సో ఇక్కడికి వచ్చి నేను యాడ్ అందాం ఆర్ ఎడిషన్ అని ఇచ్చి మీకు a,b అని ఇద్దాం. మీకు a,b అని ఇచ్చి మీరు ఇచ్చింది తీసుకొని ఎడిషన్ కూడా కాదు, సో హెలో అని ఇచ్చి ఇక్కడ మన ప్లాన్ ఏంటంటే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు నాకేం కావాలంటే ప్రింట్ ఇవ్వాలి. మీకు ప్రింట్ అని చెప్పి నేనేం చేస్తాను ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ రాస్తాను అనమాట. ఎఫ్ స్ట్రింగ్ ఎలా రాస్తాం మనం, ఇలా ఇచ్చి ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని రాయొచ్చు. మీకు ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే మీకు ఎల్స్ అని చెప్పి ప్రింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను మీకు ఇక్కడ తీసేసి మీకు ఇట్లా ఇవ్వచ్చు అనమాట. మనకి అంటే ఈ రెండు వాల్యూస్ ఇవ్వం ఇక్కడ, ఇది తీసేసి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ సో ఫార్మాట్ a,b అని ఇచ్చాం అనుకోండి. మీకు ప్రింట్ ఇక్కడ వచ్చింది. సో స్ట్రింగ్ ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంది, మీకు బయట ఫార్మేట్ రావాలన్నమాట. డాట్ ఫార్మేట్ అని చెప్పి మీకు వచ్చి ఎక్కడ ఇచ్చాను, సారీ, లేదండి ఎక్కడ ఇచ్చాం మనం కూడా, functions.py అని చెప్పేసి ఇచ్చారు. సారీ హియర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలా, ఎఫ్ స్ట్రింగ్ అని చెప్పి డాట్ ఫార్మేట్ అని ఇచ్చాం అనుకోండి మీకు. సో ఐ థింక్ మొత్తానికి తీసుకోవాలని చూద్దాం అండి, లేదు యాక్చువల్గా మనకి ముందే ఇవ్వాలి యాక్చువల్గా మీకు ఇలా ఇద్దాం. సో ఒక నిమిషం, ఎఫ్ స్ట్రింగ్ ఫార్మేట్ ఇద్దాం. సో ఇది రియల్ పైథాన్ అని ఉంటుందండి, చాలా మంచి సైట్ యాక్చువల్గా. మీకు దాన్ని ఏమంటారు, చదువుకున్న వాళ్ళకి చదువుకున్నంత బేసిక్గా మీకు. బట్ ఎనీవే నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, ప్రింట్ అని చెప్పి ఇలా వచ్చి డాట్ ఫార్మాట్ డాట్ ఏజ్ అని ఇస్తారు. బట్ వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్ ఇలా వచ్చింది, ఇది నేను చెప్పింది మీకు. సో ఇట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఇచ్చేసి డాట్ ఫార్మాట్ అని చెప్పి మీకు ఇది మొత్తం రావాలి యాక్చువల్గా మీకు. ఓకే, లేదా మనం వాల్యూస్ కూడా ఇవ్వచ్చు, లేకపోతే నేను ఓపెన్ చేస్తాను అంటే వెయిట్, ఎలాగైనా వాడుకోవచ్చు మీకు. వన్ వే టు డూ దట్ ఈస్ నార్మల్గా డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి ఇక్కడ మీకు అదొకటి ఉంది. అట్లా కాకుండా మీకు
మీకు డాట్ ఫార్మేట్ అని కూడా ఇవ్వచ్చు మీకు. ఎక్కడ పెట్టాను నేను? సో ఎఫ్ స్ట్రింగ్స్ మామూలుగా వస్తుందండి మీకు. లేకపోతే మీకు కింద దీంట్లో ఏమైనా ఇచ్చానేమో చూద్దాం. మీకు టాపిక్స్ లోకి ఇచ్చినప్పుడు నేను ఐ డోంట్ థింక్ ఇక్కడ ఇచ్చినట్లేను మీకు. సో వీళ్ళు చేసినట్టు ఇట్లా ఎఫ్ స్ట్రింగ్ ఇలా డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. లేదు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలనుకున్నప్పుడు ఐ థింక్ ఎఫ్ ఇవ్వాల్సిన పని లేదు అనుకుంటానండి యాక్చువల్ గా నేను. ఎఫ్ ఇవ్వాల్సిన పని లేదు, ఇట్లా చేయొచ్చు మీకు. ఇలా ఇచ్చేసి ఫార్మాట్ ఇలా ఇవ్వచ్చు. మీకు అంటే రెండు విధాలుగా ఇవ్వచ్చు. పని చేస్తాం చూడండి, ఇలా వచ్చి మనం ఏం చేయొచ్చు ఇక్కడ మీకు 0 and 1 అని ఇవ్వచ్చు అనమాట. ఇట్లా కూడా ఇవ్వచ్చు. బట్ చూద్దాం పని చేస్తా లేదా అని చెప్పి. మనకి ఇలా ఇచ్చారు అనుకోండి. సో హలో అని చెప్పి నేను 6,7 అని ఇచ్చాం అనుకోండి. 6 is less than or equal to 7 వచ్చింది చూడండి మీకు. ఓకే, సో 6 డాట్ ఇక్కడ 5 అని ఇచ్చాను అనుకోండి మీకు. 6 is greater than 5 బేసిక్ గా. సో ఇలాగా మీకు ఎఫ్ స్ట్రింగ్స్ ఇట్లా వాడుకోవచ్చు అనమాట. పైన డైరెక్ట్ గా రీనేమ్ చేసుకోవచ్చు, లేదా ఫార్మేట్ వాడాలనుకోండి డాట్ ఫార్మేట్ అని చెప్పి ఇలా కూడా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది మీకు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లు ఇలా కూడా అవకాశం ఉంది మీకు. నెక్స్ట్ అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసిందంటే, మనం గుర్తుపెట్టుకోవాలి ఏదేది మీకు అంటే ఈ మెథడ్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవడం కుదరదు. ఇక్కడికి వచ్చి నేను డిఐఆర్ అని చెప్పి మీకు ఎస్టిఆర్ అని ఇచ్చినప్పుడు మీకు ఇవన్నీ వస్తాయి. మీకు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా బేసిక్ గా గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. మీకు జాయిన్ అని ఉంది, జాయిన్ గుర్తులేదు నాకు యాక్చువల్ గా. సో మీకు ఏం చేస్తాను, మీకు పైథాన్ ఎస్టిఆర్ జాయిన్ అందాం. మీకు ఏదైనా రెండింటిని ఏదైనా జాయిన్ చేయడానికి ఏమైనా ఉందా, లేదా రెండింటిని చేయడానికి మీకు ఇది. సో ఇక్కడికి వచ్చి జాయిన్ ఆల్ ఐటమ్స్ ఇంటూ ఎ స్ట్రింగ్ అండి మీకు. సో జాయిన్ ఆల్ ఐటమ్స్ ఇన్ ఏ టూపుల్ యూజింగ్ ఏ హ్యాష్ క్యారెక్టర్ మీకు. ఓకే, సో కాబట్టి ఏమైనా కలపాలి అనుకుంటే మీకు మనకేముంది ఇక్కడ, ఇందాక నేను మనకి ఇక్కడికి వచ్చి స్ట్రిప్ డాట్ మీకేముంది మీకు స్ట్రిప్ అని ఇచ్చాం. బట్ స్ప్లిట్ అని ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తాం మీకు, ఆర్ సింపుల్ గా స్ట్రిప్ అని ఇచ్చినప్పుడు మీకు ఇలా వచ్చింది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, బై ది వే రీప్లేస్ ఇలా వచ్చింది మీకు. సో దాన్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తాం మీకు, ఒక స్ట్రింగ్ జాయిన్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు మీకు, జాయిన్ ఇటరబుల్ అని ఉంది అవునా. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇవన్నీ కూడా జాయిన్ చేయాలి అంటే మనకి, సో జాయిన్ అని చెప్పి చూసారా మీకు. సో అంటే ఒక లిస్ట్ తీసుకొని మీకు దాన్ని అండర్ స్కోర్ ఇచ్చాం అనుకోండి ఇలాగా మీకు అనమాట. అంటే ఒక లిస్ట్ తీసుకొని అన్ని కలపాలి మీకు. అంటే సింపుల్ గా ఏం జరుగుతుంది అంటే, స్ప్లిట్ ఏం చేస్తుంది అంటే ఉన్నదాన్ని లిస్ట్ చేస్తుంది. లిస్ట్ దాన్ని కలపాలి అంటే జాయిన్ చేయాలి మీకు. ఓకే, మీరు చూసారు అనుకోండి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు మీకు, సో info3, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, సో మీకు నేను ఏం చేస్తాను, సపరేటర్ డాట్ జాయిన్ లిస్ట్ అని ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇది వచ్చి ఏం చేస్తుంది, లిస్ట్ ఉంది కన్వర్ట్స్ లిస్ట్ టు ఏ స్ట్రింగ్ అనమాట మీకు. ఇలా కూడా మనం అచీవ్ చేయాలి. సో బట్ ఏంటంటే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం కష్టం. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాల్సి వస్తుంది మీకు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఒకటి తీసుకొని దానికి అనుగుణంగా మనం రాయాల్సి వస్తుంది అనమాట మీకు. డేటా బయటికి తీయాల్సి వస్తుంది మీకు. సో ఆ డేటా బయటికి తీయడం అనేది ఇప్పుడు ఎలా తీసుకురావాలంటే, ఐ విల్ డూ వన్ థింగ్. ఈ రోజుకి ఏం చేస్తానంటే, మనకి ఇమాజిన్
ఐ యూజ్ AWS. మీకు ఓ పని చేస్తానంటే బ్యాక్కి వెళ్ళి ఇక్కడ వర్చువల్ మెషిన్ ఇది అవసరం లేదు నాకు, ఇంకా మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి నేను ఇది తీసేస్తాను. మీకు ఈ విండోస్ సర్వర్ అవసరం లేదు, అంతా నా లోకల్ సిస్టమ్ చేస్తాను. అంటే మాకు కావాల్సిన వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపించడం కాబట్టి అవసరం నాకు. ఇన్నాక ఇక్కడికి వచ్చినప్పుడు మనకి నేను ఏం చేస్తానంటే ఇక్కడ AWS కాన్ఫిగర్ అంటాను. కాన్ఫిగర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక యూజర్ ఉంటుంది, అంటే జస్ట్ యాక్సెస్ కోసం అనమాట మనకి. సో నేను ఏం చేస్తాను, డెమో యూజర్కి వచ్చి పర్మిషన్స్ ఏమున్నాయి మనకి, జస్ట్ రీడ్ ఓన్లీ యాక్సెస్. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి జనరేట్ చేస్తాను మీకు. అంటే ఈ స్ట్రింగ్స్ ఇప్పుడు దాకా స్ట్రింగ్స్ చేశాం కదా, స్ట్రింగ్స్ చేసినప్పుడు దాన్ని యాక్చువల్ గా ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాన్ -m పైథాన్ అంటాను. అన్నాక ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇప్పుడు చూడండి, ఇంపోర్ట్ boto3 అనే ఇది ఇంపోర్ట్ చేస్తాను మీకు. తర్వాత నేను పోయి క్లయింట్ అంటే AWS కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు పైథాన్ డైరెక్ట్ గా పోయి కనెక్ట్ కాలేదు, ఈ boto3 వాడుకుంటుంది. నేను ఏం చేస్తాను, EC2 క్లయింట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి boto3 క్లయింట్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది పోయి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు దానికి కనెక్ట్ అవుతుంది అనమాట మీకు. అవునా? సో ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు, ఇక్కడికి వచ్చి నేను ప్రింట్ అని చెప్పి మీకు EC2_ ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకేం కావాలా, VPC ఇన్ఫర్మేషన్ కావాలా. నేను ఏం చేస్తాను, గెట్ VPCs ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి EC2 డాట్ క్లయింట్ అని చెప్పి మీకు EC2 డాట్ క్లయింట్ అని చెప్పి EC2_ క్లయింట్ అని చెప్పి నేనేం చేస్తాను, డిస్క్రైబ్ VPCs అంటాను. సో కాబట్టి ఏమవుద్ది, మొత్తం VPC ఇన్ఫర్మేషన్ నా దగ్గర తీసుకొని ఇక్కడికి వచ్చి గెట్ VPCs అని అనుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు యాక్చువల్గా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, కీస్ అన్నాం అనుకో, దాని లోపల ఏముందని ఇట్లా వచ్చింది మీకు. అంటే ఒక డిక్షనరీ లాగా ఇట్లా మీకు కీస్ కనిపిస్తుంది అనమాట మీకు. ఓకే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, x ఈజ్ ఈక్వల్ టు గెట్ VPC డాట్ కీస్ వచ్చింది. x అంటే అప్పుడు ఏమవుద్ది, ఇలా వచ్చింది అనమాట మనకి మీకు. సో ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావచ్చు యాక్చువల్గా. అలాగే మీకు మనం దాంట్లో ఏం చేయాలి మనకి, నేను నాకు గెట్ VPCs అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట మీకు. సో బయటికి తీసుకురావచ్చు మీకు. VPCs అంటే ఇన్ఫర్మేషన్, దీంట్లో మీకేం కావాలని చెప్పి మీకు డేటా బయటికి తీసుకురావచ్చు మీకు. దీంట్లో నాకేం కావాలా మీకు, ఓకే ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ 0 అని ఇచ్చాను అనుకోండి, నాకు ఫస్ట్ది వస్తుంది మీకు. సెకండ్ VPC అంటే సెకండ్ ఇలా వస్తుంది. సో దీని లోపల నాకేం కావాలా మీరు చూసారు అనుకోండి, మీకు VPC ID ఇక్కడ ఉంది మీకు, చూసారా ఇన్ఫర్మేషన్. సో కాబట్టి నేనేం చేయొచ్చు, సో ఇక్కడికి వచ్చి ID ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాం అనుకోండి. సో ID అంటే VPC ID వచ్చింది. నేనేం చేయొచ్చు, ID మీకు ఇక్కడికి వచ్చి నేనేం చేయాలి మీకు, ఇక్కడికి వచ్చి స్ప్లిట్ అన్నాం అనుకోండి, మీకు ఏది డీలిమిటర్ నేను ఏమి ఇవ్వాలా, కెన్ ఐ గివ్ డీలిమిటర్ యాజ్ హైఫన్ అని ఇచ్చాను అనుకోండి, మీకు విడిపోయిందా మీకు. ఓకే, అంటే ఒక స్ట్రింగ్ వచ్చింది, దాన్ని విడగొట్టాను యాక్చువల్గా. నాకేం కావాలా, ID మాత్రమే కావాలా మీకు. సో స్ట్రింగ్ తీసుకొని నేను ఏం చేస్తాను, లిస్ట్ వచ్చింది కాబట్టి దాంట్లో ఒకటి ఇచ్చాను అనుకోండి, ఆ నెంబర్ మాత్రం బయటికి తీసాను. ఇలా చేయొచ్చండి పైథాన్లో. ఇలాంటిది మీకు షెల్ స్క్రిప్టింగ్ లో చేయాలంటే దూలు తీరిపోతుంది యాక్చువల్గా మీకు. అంటే ఒక VPC ఇన్ఫర్మేషన్ అంతా బయటికి తీసి దాని లోపల VPC ID తీసి దాని లోపల VPC ID లోపల రైట్ సైడ్ ఉన్న నెంబర్ నేను బయటికి తీసాను. సో కాబట్టి దీన్ని బట్టి నాకు నెంబర్లే కావాలనుకోండి, నేనేం చేయొచ్చు యాక్చువల్గా మీకు ఇక్కడికి వచ్చి ఫర్ VPC ఇన్ అని చెప్పి ఇంతకు ముందు మనం ఇచ్చినప్పుడు ఫర్ VPCs ఇన్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు గెట్ VPCs అని చెప్పి నేనేం చేస్తాను, ఇలా ఇచ్చి మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను,
మీకు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఒక్కొక్కటి తీసుకొని మీకు నేనేం చేయాల్సి వస్తుంది, ఒక్కొక్క విపిసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ విపిసి అని అనుకోండి, మీకు ఏమొస్తుంది, అన్ని ప్రింట్ అవుతాయి. దీని లోపల మనకు కావాల్సింది ఏముంది, బేసిక్గా విపిసి ఐడి కావాలి మనకు, అంతేగా. విపిసి ఐడి కావాలి నాకు. సో విపిసి ఐడీలు వస్తాయి మీకు, అవునా. ఒక్కొక్క విపిసి ఐడిని నేను ఏం చేస్తాను మీకు, సో x is equal to విపిసి ఐడి మీకు స్ప్లిట్ అని చెప్పి నాకేం కావాలా, నాకు డీలిమిటర్ ఇలా ఇస్తాను మీకు, ఇలా ఇచ్చి మీకు ఓకే. సో నేనేం చేస్తాను మీకు, నెక్స్ట్ డీలిమిటర్ ఇచ్చినప్పుడు వస్తుంది మీకు. సో దాని లోపల 1 అని ఇచ్చాం అనుకోండి మీకు. సో ఆ పైన వాని ప్రింట్ తీసేస్తాను మీకు. నెంబర్లు మాత్రం వచ్చినాయి చూడండి, విపిసి ఐడీల ముందు రాకుండా నెంబర్లు మాత్రం బయటికి తీసుకొచ్చాం, అవునా. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ పైథాన్ యాక్చువల్ గా. సో ఇలా కనెక్ట్ చేసుకుని మనం చేయొచ్చు మీకు, అంటే జస్ట్ ఎక్కడ వాడచ్చు స్ప్లిట్, ఎక్కడ వాడచ్చు మనం బయట డీలిమిటర్ ఎక్కడ వాడచ్చు, ఇన్ఫర్మేషన్ తీసుకురావచ్చు అనమాట మీకు, అవునా. సో ఇదండి మీరు చూసినట్లయితే ఈ రోజు సెషన్ మనకి యాక్చువల్ గా. సో మనం యాజ్ టు సమ్మరైజ్ నేను ఏం చేశాను యాక్చువల్గా మీకు, ఒక రంగా చెప్పాలంటే మీకు పైథాన్ దాని యూస్ కేసెస్, దాని అడ్వాంటేజెస్, ఎన్విరాన్మెంట్ సెట్ చేసాం, వర్చువల్ ఎన్విరాన్మెంట్, ఐపైథాన్, ప్రింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్, అండ్ మీరు చూస్తే పైథాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ లిస్ట్ చేసాము. దాంట్లో బేసిక్ గా పైథాన్ స్ట్రింగ్స్ అండ్ ఎఫ్ స్ట్రింగ్స్ గురించి మనం మాట్లాడామండి మీకు ఇది ఎఫ్ స్ట్రింగ్స్ గురించి మాట్లాడాం మీకు, మీరు చూస్తే. సో కాబట్టి ఒక ఐడియా కోసం నేను ఏం చేస్తాను అంటే మనం ఏం చేసామని తెలియడానికి మనకి ఇలా ఇస్తే ఆబ్వియస్ గా ఏం చేస్తుంది మీకు, ఐడీలన్నీ లిస్ట్ అవుతాయి అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను మీకు. నా రేపటి దీంతో మనకి స్ట్రింగ్స్ అయినట్టు మనకి. సో రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే డేటా టైప్స్ లోకి వచ్చినప్పుడు వీ విల్ గో టు న్యూమరిక్ టైప్స్ అండి. ఇదేం పెద్ద విషయం కాదు. నా ప్లాన్ ఏంటంటే రేపు న్యూమరిక్ టైప్స్ యాజ్ వెల్ యాజ్ మీరు చూసారనుకోండి ఈ లిస్ట్, టూపుల్ ఇవి ఉంటాయి చూసారా, వీటిని మాట్లాడతాం మనం. వీటిలో మాట్లాడి కుదిరితే డిక్షనరీస్ కూడా మనం మాట్లాడతాం. సో కాబట్టి రేపంతా కూడా డేటా టైప్స్ లోనే మనకి టైం అంతా కూడా మీకు సరిపోతుంది మీకు. ఓకే చలో క్వశ్చన్స్ అండి, ఎనీ క్వశ్చన్స్? ఆబ్వియస్ గా చేస్తాను రవి, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్? వీడియో అప్లోడ్ చేయడం అయితే మిమ్మల్ని అసలు ఇన్విటేషన్ అనేది పంపిస్తాను మీకు, అట్లా ఆలోచించారా గైస్? క్వశ్చన్స్ అండి. సో టేక్ పైథాన్ సీరియస్ యాక్చువల్ గా మనకి, ఎందుకంటే ఫ్యూచర్ మీకు ఏ జీమెయిల్ అండి మీరు ఏ గూగుల్ డ్రైవ్ యాక్సెస్ అది చాట్ లో పెట్టండి, సో దట్ నేను యాక్సెస్ ఇస్తాను. సో పైథాన్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మీకు, ఎందుకంటే ఫ్యూచర్ ఖచ్చితంగా మీదకి రాబోయేది ఇది మీకు. మీరు అండ్ దెన్ మీకు యూజ్ అవుతుంది మీకు, కాబట్టి చిన్నగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి రోజు ఇంత టైం అని చెప్పి, మీకు యూజ్ అవుతుంది మీకు. ఒక్క నిమిషం, ఐ నీడ్ హ్యాండిల్ దిస్ కాల్. ఏ డ్రైవ్ అండి యాక్సెస్ కావాల్సింది మనకి, మీరు అడిగింది? రవి మీకేది కావాలండి రవి? మీకు మీరు ఎందుకు ఈమెయిల్ ఇచ్చారు? సరే ఏ డిఎస్పి మీకు ఏ డ్రైవ్ యాక్సెస్ కావాలి, మీరు ఏ క్లాస్ స్టూడెంట్? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ గైస్?
సో రేపు కూడా ఈవినింగ్ అని కుబర్నెటిస్ వాళ్ళు మార్నింగ్ లాస్ట్ క్లాస్ రేపు చెప్తాను, అండ్ ఈవినింగ్ వచ్చి మనకి ఈ క్లాస్ కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, చలో సీ యూ టుమారో ఈవినింగ్. ఓకే కుబర్నెటిస్, ఓకే హోల్డ్. రవికాంత్, మీ కుబర్నెటిస్ యాక్సెస్ ఉంది కదండి, ఇంకెందుకు? మీరు ఏ స్టూడెంట్, ఆ స్టూడెంట్ యాక్సెస్ ఉండాలి కదా. ఓకే, నేను ఇస్తాను, 2 minutes మెయిల్ వస్తుంది మీకు, డెవ్ లైనక్స్ 999. చలో బాయ్ గైస్, సీ యూ టుమారో.